కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు. దేవుని ప్రేమను బట్టి మీరందరూ ఇంత ఉదయకాల సమయాన ఆయన సన్నిధిని వెతకచ్చు. నా ప్రభు సన్నిధి నాకు కావాలి, ఆయన ప్రసన్నత నాకు కావాలని చెప్పి ఆయన సన్నిధికి వచ్చిన ప్రేమను బట్టి, రీతిని బట్టి దేవాదేవునికి మొట్టమొదటిగా వందనాలు. ఆయన ప్రేరేపించి మీరు దాన్ని తృణీకరించకుండా నా దేవుని సన్నిధికి వెళ్ళాలని చెప్పి మీరు కూడా ఆ తృష్ణ కలిగి దేవుని సన్నిధికి వచ్చిన కృపను బట్టి మీకు కూడా నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము. మన చూపును కానీ, మన ప్రవర్తన కానీ, మన క్రియలు కానీ సమస్తమును జాగ్రత్త పరుచుకొనుచు ఆయన సన్నిధిని మనం వెతుకుదాం. మన కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన మనం చేసుకుని దేవుని సన్నిధిలో మనం వెతుకుదాం. ప్రేరేపింపబడిన వారు, ఆసక్తి కలిగిన ఎవరైనా ఉంటే ఆహ్వానిస్తున్నాం ప్రారంభ ప్రార్థన చేయడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. నా పేరు వెంకటేష్ అండి. నేను కొత్తగా వచ్చాను, పోయిన వారం వచ్చాను, ఇది 2వ వారం. ఇచ్చిన సమయానికి ఆయన్ని మహిమపరుచుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును మహిమగల దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ నీ కృపాక్షేమం మా వెంట ఉంచి ఇదో మరొక నూతన దినం ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధి చేరే భాగ్యం ఇచ్చిందని బట్టి అన్నారు. ఈ దినాన్ని సమయాన్ని చూడలేని వారు అనేక మంది ఉన్నారు. నీవైతే మమ్మల్ని ఎందుకు పనికిరాని మమ్మల్ని బాహులో భద్రపరిచించి నైనా మరి ఒకసారి ఇలాగా సంఘంలో చేరి నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చిన దాన్ని బట్టి నీ లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. కూడి వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే ఇంకా రానాయన బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఈ కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ ఆది నుండి అంత్యం వరకు కూడా నీ కృపా కాపుదల నాపై మాపై ఉంచమని జరుగుతున్న కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని అయినా ఎవరైనా బలహీనంటే బలపరచండి. ఎవరి ఆలోచనలు ఏమున్నాయో మాకైతే తెలియదు, కానీ హృదయ రహస్యాలు ఉన్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మనుషులు మానవులమైతే మేము పైవేసం చూస్తాం, కానీ నీవు అంతర్యాము కనుక హృదయాన్ని చూస్తావు. విరిగి నలిగిన మనసు నాకు ఇష్టమైన బలి అని నీవు ఆలోచించవలసింది కనుక ప్రభు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయం ఇచ్చిన దైవజనులకి నా వందనాలు చెల్లించుకుంటూ జరుగుతున్న కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకున్నాను. యేసయ్య ఉన్నత నామములో అడిగి వేడికిని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ అందరూ కూడా ఈ సమయంలో పాటలు పాడుకుని ప్రభు యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. మరి కోయర్ బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే పాటలు మనకి ఒక వారం ముందే, అనగా ఆదివారం రోజు మనకి పాటలు మన గ్రూప్లో షేర్ చేస్తున్నాం కాబట్టి ఆ పాటలు మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మరి తెలియని పాటలు కూడా ఒకవేళ ఉన్నట్లయితే కనుక మీరు తెలుసుకోవడానికి ముందుగానే ఆ పాటలు మీకు షేర్ చేయబడుతున్నాయి కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేయండి. కలిసి మనం అందరం కలిసి ప్రభుని ఆరాధన చేయడానికి అది మనం తోడ్పడుతుంది. హల్లెలూయా. ముందులో వచ్చినట్లయితే మనం ప్రార్థన ఆ యొక్క కీర్తనలు పాడుకుందాం, పాటలు పాడుకుందాం, ప్రభుని మహిమపరుద్దాం.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఈ పాట తెలుసండి? ఎంతమంది తెలుసు? సగం మంది లేపట్లేదు పిల్లరా. అలా మర్చిపోతున్నారు అనేటువంటి విషయంతోనే ఈ పాటలు, పాత పాటలు అనేవి కూడా కీర్తనలు మనం అందరం పాడుకోవాలి, మర్చిపోకూడదు అని చెప్పేసి వీటిని ప్రతి వారం ఒక కీర్తన మనం పాడుకుంటున్నాం. కాబట్టి ఈ కీర్తనలు చాలా అసలైన తెలుగు ఏదంటే ఇదే, ఒరిజినల్ తెలుగు ఏంటంటే ఇది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇప్పుడు మనం రీమిక్స్ అన్నమాట. మందంతా యో యో ఏ ఈ రీమిక్స్లు ఉన్నాయి ఇప్పుడు. అంటే అసలు తెలుగు ఇది. ఇందులో ఉన్నటువంటి అర్థం మనకు తెలిస్తే కనుక మనకు అర్థమవుతుంది తెలుగు ఎంత మధురమైంది, తెలుగు ఎంత చక్కగా ఉండేటువంటి భాష అని చెప్పేసి. పిల్లరా, ఈ ఒక అధికారి మన ప్రార్థన వింటే కనుక, మనం పెట్టినటువంటి రిక్వెస్ట్ వింటే కనుక మనం ఎంతో సంతోషిస్తాం. సపోజ్ మన సోదరులు ఉన్నారు, సంసోన్ గారు కానీ మన దాస్ గారు కానీ ఉన్నారు, కంపెనీలో ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు, అయ్యగారు నాకు ఇంటి దగ్గర ఇబ్బంది ఉంది, ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు ఒక సంవత్సరం జీతం నాకు అడ్వాన్స్ కావాలని చెప్పేసి అని అడిగారు అనుకోండి, రిక్వెస్ట్ పెట్టారు అనుకోండి, పర్లేదు తీసుకో అని చెప్పేసి ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఏమంటే సంవత్సరం జీతం ఒకేసారి మీకు ఇచ్చేస్తున్నారంటే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది. అలాంటిది మీ మరణాన్ని కొట్టివేసి నీకు జీవాన్ని ఇస్తున్నా అని చెప్పేసి ప్రభువారు అన్నప్పుడు, నీ ప్రార్థన విన్నప్పుడు నీకు ఎంత సంతోషం ఉంటుంది. అదే ఈ పాటలో ఉన్నటువంటి అర్థం పిల్లరా. ఆయన మనకున్నటువంటి అనీతి వస్త్రాలను ఇప్పుడు తొలగించేసి తన రక్తములో, తన కుమారుని యొక్క రక్తంలో ముంచి మనల్ని పవిత్రులుగా చేశారు. కాబట్టి ఆనందాన్ని పంచుకుంటూ భక్తులు రాసినటువంటి పాట ఏంటంటే, ఇదిగో యెహోవా నా మొర ఆలకించాడు, ఆ దేవుడు నా ప్రార్థన విన్నాడు అని చెప్పేసి ఆయన ఆ యొక్క ఆలాపన మీరు పాడినట్లయితే మీకు తెలుసండి. ఈ పాటలు పాడుకుంటే మీకు ఈ దగ్గులు లేకుంటే ఏమంటారు ఆస్తమాలు లేనిపోయినటువంటి శ్వాస సంబంధించినటువంటి రావు మీకు. ఎందుకంటే ఈ పాటలు అలాంటి గంభీరమైనటువంటి ఎక్సర్సైజ్ ఉంటుంది ఇందులో. మనం మామూలుగా పాడాలంటే పాడలేరు. స్పైరోమీటర్ ఎవరు తెలుసు కదా? స్పైరోమీటర్ అది అవుతుంది, మెడికల్ డాక్టర్ గారు ఉన్నారు. స్పైరోమీటర్ మీరు చేయాలంటే కనుక మీకు ఎంతో మీ లంగ్స్ ఎంత హెల్తీగా ఉంటాయో అందులో తెలిసిపోతుంది మీ స్పైరోమీటర్లో. ఈ పాటలు పాడేవాళ్ళకి స్పైరోమీటర్ ఫుల్ పీక్లో వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ పాటలు మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ప్రాంతం కోరుతుంటున్నాను. రెండో పాట మనం పాడుకుందాం పిల్లరా. అందరూ లేచి పడదాం, అందరూ లేచి పడి ప్రభువును ఉత్సాహంగా గణపరుద్దాం అందరూ కలిసి. ధ్యానపూర్వకంగా పడతాం. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు నాయన. ఎవరు మమ్మల్ని మర్చిపోయినా నువ్వు మమ్మల్ని మర్చిపోవు. నీకు వందనాలు ప్రభు. గట్టిగా
ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఆమేన్, హల్లెలూయా. ఒక్కసారి ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఆ కృపను మనం తలుచుకుందాం. రోజు ఇంట్లో ఉన్నామంటే, ఇంకా బ్రతుకున్నామంటే ఆయన కృప పిల్లరా. ఆమేన్. విశ్వాసి, నీ విశ్వాస పోరాటంలో ఉన్నావు. ఈ పోరాటంలో ప్రభు నీకు సారం ఉన్నాడు. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలో లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలో లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప అందరూ విడువదు ఎన్నటికీ. అవును ప్రభు, నన్ను విడిచిపెట్టలేదు. ఎడబాయని నీ కృప ఆమేన్. విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. ఓ పరిచారకుడా, ఓ పరిచారకుడా, ఓ సేవకుడా, ఓ సేవకురాలా, ఓ విశ్వాసి, ఈ సేవలో ఎదురైనటువంటి ప్రతి సమస్య ప్రభువుని కోరుకుంటున్నాడు. ప్రభువుని నడిపిస్తాడు. ఆయన నువ్వు ఎన్నడూ విడిచిపెట్టగలుగుతారా? ఆమేన్. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. సేవలో ఎదురైన అవును ప్రభు, ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా. ప్రధాన యాజకుడా యేసు, నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు, నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప ఆమేన్. విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. 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 రెండు చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
praise you, praise you. నిజం చెప్తాను పిల్లరా, ఈ పాట నా సొంత సాక్ష్యం. Amen. ఈ పాటలో ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా నా జీవితంలో వర్తిస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో పడిపోయి దేవుని మర్చిపోయినప్పుడు, దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నప్పుడు, ఆ గొప్ప యాక్సిడెంట్లో నాకున్నటువంటి వెన్నుముక లేకుండా నా నడుము విరిగిపోయినప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను నేను. ఈ బ్రతుకు వ్యర్థం అనుకున్నాను నేను. అలాంటి బ్రతుకుని ప్రభు మార్చి ఈ రోజు మీ మధ్య సజీవులకు ప్రభు నిలబెట్టాడు. నీకు పెళ్ళే కాదురా బాబు, నీకు చాలా కష్టం అన్నాడు ఆ డాక్టర్. ఆయన ఈ రోజున ప్రభు నాకు మంచి భార్యని ఇచ్చాడు, 3 బిడ్డలను ఇచ్చాడు. పిల్లారా, ఆ ప్రభువుని నేనేమి ఇచ్చినా ఆయన స్తుతించగలను. ఆ రీతిగా మన అందరి జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తుంటున్నాడు. పిల్లలు గమనించండి, ఇదిగో విశ్వాస పోరాటంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సేవలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, వాటన్నింటిలో కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన బలపరిచి నడిపిస్తున్నాడు. పిల్లరా, అనుభవించి పాడండి, ప్రభువుని ఎరిగి పాడండి, రుచి తెలుసుకుని ప్రభువుని ఆరాధించండి. ప్రభు మంది గొప్ప కార్యాలు చేస్తుంటున్నాడు. అందరు కళ్ళు మూసుకుని ప్రభు కొందరాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ పాట పాడుకుందాం. దయచేసి అందరూ కూడా ఆరాధనలో ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధించండి. పిల్లరా, మనస్ఫూర్తిగా ప్రభువుని స్తుతించండి. నోరారా ప్రభువుని పిలవండి. ప్రభువా, నన్ను దర్శించిన ఆయన ఈ రోజు నాతో మాట్లాడని అడగండి. ప్రభు ఖచ్చితంగా మీతో మాట్లాడుతూ ఉంటాడు. పిల్లరా, చెప్పనండి, పోయిన శుక్రవారం రోజు ప్రభు నాతో మాట్లాడాడు. ఆ మాట మీకు చెప్పాలి, ఎందుకంటే సంఘం అంతా మీరు ఉంటున్నారు కాబట్టి. పోయిన శుక్రవారం ప్రభు నాతో మాట్లాడాడు ఏంటంటే, నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఆయన చెప్పిన మాట ఇది క్లియర్ గా స్పష్టంగా నాతో చెప్పారు. నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి ప్రభు అన్నాడు. నేను అన్నాను, ప్రభు నువ్వు నాకు తోడుగా ఉన్నావు నాకు తెలుసు, నువ్వు మరలా ఎందుకు చెప్తున్నావు? నువ్వు నాకు తోడుగున్నావు నాకు తెలుసు, నేను ఎరుగుతున్నా ప్రభు అని చెప్పేసి అంటే, ఇది నువ్వు ఎరుగుతావు అని కాదు, నీతో ఉన్నవారు ఎరుగుతారని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇది నీకోసం కాదు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి నీతో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూస్తున్నారు, తెలుసుకుంటారని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ప్రభు, ఎందుకంటే నాకేం కావాలి అని చెప్పేసి సాష్టాంగపడ్డాను ఆయన ముందు. ఈ రోజు నా ప్రభు మీతో మాట్లాడుతుంటున్నాడు. ఆమేన్. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఆయన సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడడానికి ఆయన సమర్థుడు. పిల్లారా, ఆయన సజీవుడు. పిల్లారా, అదే కలిసి ప్రభుని మనం ఆరాధన చేద్దాం. దయచేసి మహమ్మదు తమ్ముడు నవీ ప్రసాద్ ముందుకు వచ్చినట్లయితే ఆరాధన నడిపించడానికి ప్రభు పేరుని ఆహ్వానిస్తుంటున్నాను. 3వ పాట మనం పాడుకుంటుండగా. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఏక మనసుతో ఏకాత్మతో అందరం కలిసి దేవుని ఆరాధిద్దామా? మన 2 చేతుల పైకి ఆ గొప్ప దేవుని, సర్వశక్తిమంతుడైన దేవుని స్తుతిద్దామా?
హల్లెలూయా. దేవునికి మధ్యగా ఏది ఉండకూడదు. అవును తండ్రి ప్రభువా, నీకు స్తోత్రం. జ్ఞాపకం చేసుకుంటూ హల్లెలూయా. స్తోత్రము తండ్రి ప్రభు. హల్లెలూయా. స్తోత్రము తండ్రి నాయనా, నీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రము నాయనా. అవును ప్రభువా. హల్లెలూయా. నీకు మాత్రమే హల్లెలూయా. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. దేవా, నీ ఉచితంగా మేలులకు ఏమి ఇచ్చినా నీవు నన్ను తీర్చినవయ్యా. నీ గొప్ప సన్నిధిని తండ్రి పరిశుద్ధ శుక్రవారం రోజున ఆయన ఉండడానికి తీరిచ్చిన గొప్ప పరిశుద్ధ పరచు యెహోవా నీకు స్తోత్రం. అందరం కలిసి విశ్వాసంతో మరొకసారి పాట పాడదామా? అందరం కలిసి హల్లెలూయా. అయ్యా నీ సన్నిధిలో ప్రభువా, నీకు అయ్యా స్తోత్రం, స్తోత్రం, నీ సన్నిధిలో గొప్ప స్తోత్రం. ఆనందము సంతోషం ఉంటుంది దేవా. అందరము కలిసి విశ్వాసంతో అందరం ఏకీభవిద్దామా? సంగమా ఏకమనసుతో ఏకాత్మతో ఆరాధించినప్పుడు దేవుడు తన ఆత్మ చేత మనమందరినీ అభిషేకిస్తాడు. అందరం కలిసి స్తుతించి ఆరాధింతును చప్పట్లు కొడుతూ అందరము చప్పట్లు నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను అందరము కలిసి ఎత్తి, మన రెండు చేతులు పైకెత్తి దేవుడు కార్యం చేయబోతున్నాడు. అందరము కలిసి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి
పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నీకు వందనాలు అబ్బా తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. నీకు మహిమ కలుగును గాక. అయ్యా, ఏమిచ్చినా నీ రుణము తీర్చగలవు దేవా. అవును ప్రభువా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఆనందము కలదు దేవా. ఎక్కడెక్కడో వెతుకుతున్నావు నాయనా, ఎక్కడ వెతికినను సంతోషం ఆనందము లేదు దేవా. నీ సన్నిధిలో ప్రభువా నిన్ను స్తుతించినప్పుడు దేవా, నీ యొక్క వాక్యము ధ్యానించినప్పుడే సంతోషం ఆనందము కలదు దేవా. అయ్యా తండ్రి దేవా, నీకు స్తోత్రాలు. నీకు మహిమ కలుగును గాక. సగం అందరం నోరు తెరిచి విశ్వాసముతో ఏక మనసులో ఏకాత్మతో ఆయన ఆరాధిద్దామా. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆరాధనకు పూజార్హుడు, ఆ గొప్ప దేవుణ్ణి, ఎల్షడాయిగా ఉన్న దేవుణ్ణి, యెహోవా రాత్మగా స్వస్థపరుస్తున్న దేవుణ్ణి స్తుతిద్దామా. సంగమా ఆపకూడదు, ఆపకూడదు. నోరు తెరిచి అందరము కలిసి దేవదూతలే పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అయ్యా తండ్రి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆదరించిన నీ మాటను బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, అనారోగ్యముతో అయినా పడక మీద ఉన్నప్పుడు నీ గొప్ప వెలుగుతో నీ యొక్క దక్షిణ హస్తముతో పుట్టి స్వస్థపరచిన యెహోవా రఫా, నీకు స్తోత్రాలు ప్రభువా. చెల్లిద్దామా. ఉండకూడదు సంగమా. అందరం కలిసి అయ్యా నీకు మహిమ కలుగును గాక. కేవలం దేవునికే, ఆ దేవునికే, గొప్ప దేవునికే హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన యొక్క గొప్ప కార్యములు చూస్తామండి. చూద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. నాయనా నీకు వందనాలు తండ్రి ప్రభా. హల్లెలూయా, నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మలను పరిశుద్ధపరుస్తున్న దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అవును తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా, స్తోత్రములు నాయనా, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అవును సహోదరి సహోదరుడా, ఆయన పాదాల చెంత నీకు స్తోత్రములయ్యా, నీకే స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. నేను వచ్చి ఉన్నారు. నీవు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. హల్లెలూయా. కార్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆమేన్. వేరెవ్వరికి ప్రభువా ఈ యొక్క ప్రభువా అనే ఈ స్తుతి కాదు ఆయన, నీకు మాత్రమే ప్రభువా, నీకు మాత్రమే మహిమ కలుగును గాక. గొప్ప రావానికి స్తోత్రాలు, సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు. ఆయన నీకు మహిమ కలుగును గాక. అవునయ్యా తండ్రి, నీ సన్నిధిలో నేను ప్రభువా ఒంటరిగా మొరపెట్టినప్పుడు ఆదరించిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. నన్ను ధైర్యపరిచిన మాటను బట్టి వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో మేమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా, ఆయన యొక్క ఆరాధన ప్రభువా జరిగినంతలో నీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభువా మేమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు తండ్రి. ఆస్తుల పైన ఆశీనుడైన దేవానికి వందనాలు. ఈ గొప్ప సన్నిధిని మా మధ్యలో దించినందుకు వందనాలు ప్రభువా. తండ్రి
దాన్ని బట్టి వందనాలు ప్రభువా. తండ్రి నీకు మహిమ కలుగుగాక ప్రభువా. ఈ ఆరాధనంతటిని బట్టి ప్రభువా నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ప్రభువా యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి ప్రభు కృపను చేస్తున్నాడు పిల్లరా. దేవుని యొక్క ప్రసన్నత మన మధ్య ఉన్నది. ఆయన యొక్క సింహాసనము మన మధ్య ఉంచిన పిల్లరా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సమయంలో మనం అందరూ కూడా అదే లేచి నిలబడిగా కీర్తన ధ్యానం చేసుకుందాం. మన ముందు తమ్ముడు చంటి ముందుకు వచ్చినట్లయితే వాక్యాన్ని మనం ఉత్తర ప్రతిగా చదువుకుందాం. తమ్ముడు మొదటి వచ్చి చదువుతాడు, మనం రెండో వచ్చి చదువుకుందాం. 28వ దావీదు కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండగా నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉన్న ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అవుదును. భక్తిహీనులు పాపము చేయవారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములలో పెంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధపరచక నిర్మలము చేయును. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికమై ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయమును ప్రవర్తించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉన్నారండి? ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. 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 దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంటున్నాడు. ఆమేన్. ఆమేన్. దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తుంటున్నాడు. మరి ఆయనకి వందనాలు చెల్లించాల్సిన అనుకుంటున్నాం. వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలోకి మనం ప్రవేశించాలి. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు, ఆయన గుమ్మంలో మనం ప్రవేశించేటప్పుడు కృతజ్ఞతతో, విత్ థ్యాంక్స్ గివింగ్, ఆయన చేసిన మేళ్ళను బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ భక్తులు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఎందుకంటే ఆయన చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్పేసి భక్తులు అంటాడు. నా ప్రాణం యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోవడానికి వెళ్ళారు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు చేసినటువంటి మేళ్ళను బట్టి, ప్రభు చేసినటువంటి ఆశ్చర్యకారాలను బట్టి మీ మధ్య ఎవరైనా సాక్షి ఉన్నట్లయితే ముందుకు వచ్చి మీకు సాక్ష్యాన్ని పంచుకోవాల్సిన ప్రాంతం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. క్లుప్తంగా త్వరగా మీకు సాక్ష్యాన్ని చెప్పాలని చెప్పేసి ప్రాంతం మేము కోరుతుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియజేస్తున్నానండి, అవకాశం ఇచ్చిన దైవజనుల గారికి. అయితే నేను చిన్న సాక్ష్యంగా చెప్పాలంటే ఒక రోజు సరిపోదు నా జీవిత చరిత్రలో. అయితే చిన్న సాక్ష్యం చెప్పి ఆయన ఇచ్చిన అవకాశానికై
ఆయనకి మేము కలుగును కాక. పోయిన వారం చెప్తామని ఆశపడ్డాను, అయితే మొదటి వారం కదా, తర్వాత నెక్స్ట్ వీక్ చెప్తాను సార్ అని చెప్తే సరే అన్నారు దయచేసి. నేను వచ్చి ఇప్పుడు 4 నెలలు అవుతుందండి ఖత్తర్ దేశం వచ్చి. నేను కొత్తగా వచ్చాను. ముందైతే బహ్రెయిన్ దేశంలో 20 సంవత్సరాలు చేశాను. అక్కడ ఎప్పుడు కూడా ఈరోజు కూడా మేము చర్చికి ఆటంకపరచలేదు మమ్మల్ని ఎవరో. అలాగా మరి అలా 20 సంవత్సరాలు చేస్తుండగా కరోనా వచ్చిన దాకా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్తే అక్కడ స్టాప్ అయిపోయామండి. ఇంకా కరోనా వచ్చిన దాకా మళ్ళీ మా ఊళ్ళు ఫోన్ చేసి రావద్దని చెప్పారు. మా మిస్సెస్ నేను కూడా ఒకటే ఇంట్లో ముందు 15 సంవత్సరాలు అయితే కంపెనీలో చేశాను. తర్వాత వెళ్ళి నేను వచ్చేసి బహ్రెయిన్లో గృహంలో ఒక హౌస్ డ్రైవర్గా వచ్చాను. తర్వాత మా మిస్సెస్ రప్పించుకున్నానని 3 నెలల తర్వాత ఇద్దరం చేసాము. బాగానే ఉన్నది దేవుని కృప. మాకైతే అప్పటికి పిల్లలు లేరు. చాలా బాధపడ్డాము. ఈమె 3 అంతస్తుల బిల్డింగ్లు చేయాలి, నేనైతే ఏమి హెల్ప్ చేయడానికి కూడా నాకు అవకాశం ఇచ్చింది కాదు మేడం. అసలు నువ్వు కిచెన్లో రావడానికి లేదని చెప్పింది. అయితే తన పని చేస్తుంటే నాకు బాధ వచ్చింది, చాలా కష్టమయ్యేది. ఇంకో ఆమెను రప్పించుకోండి అంటే ఇంకో ఆమెను రప్పించాము. ఇంటి దగ్గర నుంచి పాప మేనగలు అవుతుంది మాకు. ఆ అమ్మాయి వచ్చి 6 నెలల తర్వాత నేను చేయలేను అని వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది, డబ్బులు కట్టేసి. అప్పటి నుంచి మా మేడం మా మీద కొంచెం చేతికొని వేసింది. చాలా బాగా చూసింది, కానీ అప్పటి నుంచి మా మీద కొంచెం అది పోతుంది ఇది పోతుంది, ఇది లేదు అది లేదని మా మీద వంక పెట్టి అలా చెప్పి. ఇదేమైనప్పటికీ దేవుడు తన మా కృపలో దినాలు గడిచిపోయింది అనుకోండి. కరోనా కూడా అక్కడే ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళిపోతే కరోనా కదా ఇక్కడ రావద్దని చెప్పి మాకు మెసేజ్ పెట్టింది. బహ్రెయిన్ ఉండగా అనేక సార్లు మా మిస్సెస్ టైం వచ్చి 2 నెలల తర్వాత అవుట్ అయిపోయింది. అలాగా చాలా బాధపడ్డాం. గర్భిణీ నిలచలేదండి. అయితే ఇంటికి వెళ్ళింది అనుకుంటే 1 సంవత్సరం అక్కడ చాలా మందులు వాడడం, చాలా హాస్పిటల్కి తిరిగాం. ఇంకా విరమించుకున్నాం. మేము విరమించుకుంటే ఆ సమయంలో ఒక విజయవాడ నుంచి డాక్టర్ గారు వచ్చి మా అన్నయ్య గారు అబ్బాయి బహ్రెయిన్ నుండి కూడా అబ్బాయి టెలిఫోన్ నెంబర్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకుని మాకు ఫోన్ చేసి మీరు పలానా జాగాకి వెళ్ళండి, వాళ్ళు వస్తున్నారా టెస్ట్ చేస్తారు అని చెప్తే మేము పాల్గొనలో అక్కడికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి అన్నారు మాకు విజయవాడ రావాలి, మీరు విజయవాడ వస్తే మేము టెస్ట్ చేస్తాం, టెస్ట్ చేసి 30,000 అవుతాయి, మరి మీరు డబ్బులు అయిపోయినాయని అనుకోకండి అనవసరంగా. అవుతుంది అని చెప్తాం, లేకుంటే లేదు అని చెప్పేస్తామని ముందే మాట చెప్పి మాకు అడ్రస్ ఇచ్చారు. ఆ అడ్రస్ ప్రకారం నేను మా మిస్సెస్ వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు టెస్టులు చేశారు. టెస్టులు చేస్తే ఆమెకి చిన్న గర్భసంచి మూసుకుపోయింది, అది చాలా చిన్నగా అయిపోయింది. దాన్ని క్లియర్ చేసి దాని మందులు ఇవ్వాలి, ఇంజక్షన్ చేయాలి అని చెప్పి అయితే గర్భం నిలుస్తుందని చెప్పారు. దేవుని కృపలో ఒక 1 నెల రోజులు మేము మెడిసిన్ తీసుకున్న తర్వాత గర్భం నిలిచిందండి. అయితే బెడ్ రెస్ట్ కావాలని చెప్పారు. ఇంజక్షన్ అవి చాలా బలంగా చేశారు. వయసు 40 వచ్చేసింది కదా, ఇంకా కొంచెం వీక్గా ఉంటుంది, కంగారు పడద్దని చెప్పారు. అయినప్పుడు కూడా ఆమెకి తల్లిదండ్రులు లేరు. ఒక అక్కగారు ఉంది, అన్నదమ్ములు కూడా 2 చనిపోయారు. అయితే మొన్న మా అమ్మ కూడా చనిపోయింది. అప్పుడు 5 సంవత్సరాలు అయిందండి. అలాగే మా అన్నయ్య కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు. అలాగే మా నాన్నగారు ఉన్నారు. ఇక నేను, మా నాన్నగారు, ఆమె, మా అన్నదమ్ములు ఇంకా ఎవరంటే ఎవరు కారే మీకు తెలిసిన విషయమే. తర్వాత మేము ఈమె గర్భిణితో ఉన్నప్పుడు బెడ్ రెస్ట్లో అన్నీ నేనే చూసుకున్నాను. మా కొత్త ఉండేది అప్పుడప్పుడు చూసేది. నేను అన్నీ చూసుకుని డెలివరీకి అమలాపురం తీసుకెళ్తే అమలాపురం వాళ్ళు చాలా కేర్ తీసుకుని కిమ్స్ హాస్పిటల్లో డెలివరీ చేశారు. మాకు డిసెంబర్ 31, 2022 మాకు పాప దేవుడు అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం. కానీ చాలా ఆశ్చర్యం వేసిందండి. చాలామంది ఆశ్చర్యపోయారు. మీరు ఇంత వయసులో కూడా దేవుడు మీ నమ్మకాన్ని పోగొట్టలేదు అని చెప్పి వాళ్ళందరూ ఎంతో ఆశీర్వదించారు. ఆ హాస్పిటల్లో కూడా నర్సెస్ కూడా మమ్మల్ని ఎంతో మెచ్చుకున్నారు. అలాగే వచ్చి ఎంతో బాధపడ్డాను. చాలా అప్పులు అయిపోయాను. 5 లక్షల రూపాయలు నా దగ్గరికి కాకుండా 5 లక్షల రూపాయలు అప్పులు అయిపోయాను అని బయటకు వద్దామని ఈలోగా మా నాన్నగారు చనిపోయారు. అదే పెద్ద షాక్ అయిపోయింది నాకు. ఇదేమైనప్పటికీ ఎన్ని షాకులు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా ఎలాగా అని ఎంతో ఆలోచన చేసి ఈ బాకీలలో తీరుతాయి అని దేవుని మీద భారం వేసుకుని సన్నిధిలో ప్రార్థన చేసి, నేను ఎక్కడ కూడా ప్రార్థన మిస్ అయ్యేవాడు కాదండి. గృహకుడికి ఏంటి, సర్చి ఏంటి, స్థాపనకి ఏంటి, ఎక్కడ కూడా నేను మిస్ అవ్వలేదు. అలాగే దేవుడు నన్ను కాపుదాలు ఇచ్చి ఎంతగానో బలపరిచాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అయ్యగారు మా అబ్బాయి, ముందుగా చెప్పాలి మా అబ్బాయి అభి, మా ఆయన గారి అబ్బాయి అండి, అని తీసుకుని ధైర్యాన్ని తీసుకుని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే
వచ్చి ప్రార్థన చేసేటారు. ఇలాగ ఉందండి సార్ అంటే కంగారు పడకండి, వాళ్ళే ఇస్తారు ఛాన్స్ అన్నీ అని చెప్పారు. నేను మా మేడం అడిగితే నువ్వు 3 నెలల తర్వాత ఎందుకని ఇప్పుడు కాదులే అన్నారు. అయినప్పటికీ నేను ఏం అడగలేదు, నువ్వు ఎవరు లేట్లు లండన్ వెళ్ళిపోరాళ్ళు, అందుకని నాకు రావడానికి అవకాశం కుదురుతుంది, దేవుని సన్నిధిలో వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలి అని ఒక ఉద్భావం నాలో ఉండి ఎంతగానో బాధపడేవాడిని. చర్చికి వెళ్తుంటే చర్చికి మిస్ అయ్యానంటే నాకు చాలా బాధ వచ్చేసింది. అలాంటి దేవుడు ఈ అవకాశం ఇచ్చేది, మరి ఆలోచన మరి తర్వాత ఇస్తుందో ఎవరో తెలియదు, కానీ ప్రార్థన చేయండి, వాళ్ళు ఇంకో నెల తర్వాత వస్తారు. అలాగా ఇలా ఈ సాక్షి చెప్పుకోవాలని ఆశపడ్డాను. ఇంకా మా ఊళ్ళో మా కుర్రోళ్ళు ఉన్నారు, ఇక్కడ కిరాణం మా ఊళ్ళో మా ఫ్యామిలీ ఊళ్ళో అండి. తర్వాత పాస్టర్ గారు పరిచయం అయింది కాబట్టి నాకు పాస్టర్ గారు ఫోన్ చేసి మాట్లాడి బలపరుస్తూ ప్రార్థన చేస్తాను, మీకోసం కంపల్సరీ వస్తారు మీరు అని చెప్పారు. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేయాలని నమ్ముతున్నాను. నేను ఈ సన్నిధిలోకి వచ్చి సాక్షి చెప్పుకోవడం అంటే గొప్ప ధన్యకరం. ఏదేమైనప్పుడు కూడా తన కృపలో మనల్ని భద్రపరిచించాడు. అదండి. అలాగే పాపను కూడా ఇప్పుడు ఇదిగో మా పాప రోజు ఉదయం పొద్దున్నే ఫోన్లో మాట్లాడతాను. చాలా సంతోషపడుతుంది, ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అని మేము నమ్ముతున్నాం. మా మిస్సెస్ కూడా ఇంటికాడ ఉన్నదండి, ఆవిడకి కూడా కొంచెం బలహీనంగా ఉన్నదని చెప్పింది. మీకు ప్రార్థన చేయండి. పాప పేరు హెప్సిబా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయండి. అలాగే నేను చర్చికి వెళ్తానని చెప్పాను, మీరు చెప్పకుండా వెళ్ళొద్దండి, మళ్ళీ వాళ్ళకి తెలిస్తే గొడవ పెడతారు ఏమని. మా మిస్సెస్ అంటే పర్వాలేదు, ఏమైనా దేవుని భారం, నేను ఎక్కడికి ఏ సినిమాలకి షికార్లకి వెళ్ళలేదు, దేవుని సన్నిధికి వెళ్తున్నాను. ఆయన భారం వేసుకున్నాం. నాకు ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఎంత మాత్రం తోసిపుచ్చడం అని ఆయన ఆలోచించాల్సింది కనుక నేను ఒకవేళ కాదు నాకు వద్దు అంటే నేను వెంటనే వచ్చేస్తాను ఇంటికి, నో ప్రాబ్లం, నేను తర్వాత చూసుకుంటానని చెప్పి బయలుదేరడం జరిగిందండి. ఇది 2వ వారం. ప్రార్థన చేయండి. నాకు పాటలు పాడాలన్నా, వాక్యం చదవాలన్నా, ప్రార్థన చేయాలన్నా దేవుని సన్నిధిలో ముందుంటాను నేను ప్రతి విషయంలో కూడా. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. ఒక చిన్న చరణం పాడి దేవుని మహిమపరచాలని ఆశపడుతున్నాను. పర్వాలేదు. అభినందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధనా, సరిగారయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై, సరిగారయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై, భయమేమి లేదు నా బలము నీవే, ఓటమి లేదు నా జయము నీవే, అభినందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధనా, అభినందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధనా, దివిలో ఉన్న దీవెనలన్నీ భువికే దించిన బహుగనుడవు, దివిలో ఉన్న దీవెనలన్నీ భువికే దించిన బహుగనుడవు, నీ సన్నిధిలో నిలచి అడిగిన ప్రతివానికి, నీ సన్నిధిలో నిలచి అడిగిన ప్రతివానికి సిరులను కురిపించే శ్రీమంతుడవు, సిరులను కురిపించే శ్రీమంతుడవు, అభినందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధనా, అభినందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధనా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంకెవరు ఉన్నారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం ద్వారా దేవునికి నామం మహిమపరచబడింది. ఆమేన్. సాక్ష్యాల ద్వారా దేవునికి నామం ఘనపరచబడింది.
హల్లెలూయా. దేవుని నామం గణపరచబడే ప్రతి కార్యక్రమం మనం చేయాలి. ఆమేన్. దేవునికి మహిమ వచ్చేటువంటి ప్రతి కార్యక్రమం మనం చేయాలి. ఏదైతే దేవునికి మహిమ తీసుకురాదో, ఏదైతే దేవుని నామానికి అవమానకరం ఉంటుందో, ఏది చేస్తే దేవుడు ఇష్టపడడో దాన్ని మనం చేయకూడదు. యోబు గారు అదే చేశారు. యోబు గారు చేసింది ఏంటంటే చెడుతనాన్ని అసహించుకున్నాడంట. జస్ట్ సింపుల్గా మన తెలుగులో ఎంత చక్కగా రాస్తాడు దేవుడు. చెడుతనాన్ని అతను అసహించుకున్నాడంట యోబు గారు. చెడుతనం అంటే నాకు వద్దు అని చెప్పేసి అసహించుకున్నాడంట. పాపం అంటే అసహించుకున్నాడంట. అబద్ధం అంటే, మోసం అంటే, లేకుంటే ఈ లోక సంబంధమైన అసూయ, కక్షలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ చేశాడంటే ఇవి నా వద్దు అని చెప్పేసి అసహించుకున్నాడంట. ఎప్పుడైతే ఆ విధంగా మనం అసహించుకుంటామో దేవుని యొక్క సన్నిధిలో దేవునికి దగ్గర ఉండడానికి ప్రభు మన కృప దయచేస్తాడు. ఒకప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పాను మీకు చాలాసార్లు, 10th క్లాస్ రోజుల నుంచి కాలేజ్కి వెళ్ళే టైం వరకు కూడా ఒక కిరాణా షాప్ దగ్గర నా ఖాతా ఉండేది. కిరాణా షాప్ దగ్గర సూర్యపండి గారు ఆయన పేరు. ఇప్పుడు పెరవలు వెళ్తే చూడండి, సెంటర్లో కోటీశ్వరుడు ఆయన. సూర్యపండి గారు ఆయన పేరు. వాళ్ళు నాకు తెలిసి 3 అన్నదమ్ములు. ఈయన సూర్యపండి అన్నట్టు ఆయన, ఐ థింక్ చిన్న ఆయన, ఇంట్లో ఆయన చిన్న ఆయన. గమనించండి, నేను చిన్న బుడ్డ కానీ మీసాలు కూడా లేవు. 10th క్లాస్ రోజుల నుంచే ఆయనతో ఒకసారి చెప్పాను, సార్ నాకు ఏమేం కావాలో మీరు నా సంతకం చూస్తే ఇవ్వాలి. ఆ డబ్బులు క్లియర్ చేసే బాధ్యత నాది. ఆ డబ్బులు ఎంతే కానీ అవి ఇచ్చేటువంటి బాధ్యత నాది. 1వ తారీఖులో మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి. ఇంట్లో ప్రతిదీ నేను చూసుకున్నాను. ఇప్పుడు కూడా అడగండి, మా అమ్మ నాన్నలు కూడా, మా చెల్లెళ్ళు కానీ మా తమ్ముడు కానీ ఎవరు అది చూడరు. మా అన్నయ్య అంటేనే వాళ్ళకి అది ఎందుకంటే ఆయన చెప్పాడంటే జరుగుతుంది. ఇంకా అది చిన్న సంతకం పెట్టి నాకు ఇది కావాలని చెప్పేసి రాసిస్తే అని ఎన్ని వేలైనా కానీ ఆయన అలాగా వెంటనే ఇచ్చేసేవాడు. ఒకసారి నా ఆర్డర్ వెళ్తే కనుక సిగరెట్ల కోసం ఆర్డర్ వెళ్తే ఒక పెద్ద ప్యాకెట్ వచ్చేది. అందులో మళ్ళీ షేర్లు వెళ్ళేవి అన్నమాట. వీటికి 10 కట్టలు, వీటికి 10 కట్టలు, అడిగి 5 కట్టలు. పిల్లరా గమనించండి, మీరు నమ్మరు. దేవుని సన్నిధిలో చెప్తున్నాను నేను, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, మీరు నమ్మరు. చచ్చే ముందు కూడా నా నోట్లో సిగరెట్ ఉంటుందేమో అనుకున్నాను. అంతగా బానిస అయిపోయా, అంతగా అడిక్ట్ అయిపోయి చచ్చే ముందు కూడా బహుశా నా నోట్లో సిగరెట్ నుంచి చచ్చిపోతానేమో, నేను ఎందుకు ఇంతగా బానిస అయిపోయానని చెప్పేసి చాలా బాధపడుతుండేవాడిని. పిల్లరా, ఎప్పుడైతే ప్రభువు మనల్ని దర్శించాడు, ఎప్పుడైతే ప్రభువు నిన్ను ముట్టాడో, ప్రభు ఎప్పుడైతే నిన్ను దర్శించాడో, ఆయన నిన్ను తాకాడో, ఆ క్షణం నుంచి ఏమైపోయింది తెలుసా? అక్కడ కాల్చేవారండి, ఇక్కడ మారిపోతాను నేను. అసహ్యం, అంత అసహ్యం వచ్చేసింది ఏంటో తెలియదు. వదలలేనటువంటి పరిస్థితి, విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి. కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నా కానీ కొన్ని ఎన్నో ఆరోగ్య సమస్యలు అని తెలిసినప్పుడు కూడా, జ్ఞానం ఉన్నప్పుడు కూడా, అది మంచిది కాదని తెలిసినప్పుడు కూడా విడిచిపెట్టడం కూడా మన వల్ల అవదు. దేవుని యొక్క అభిషేకం నీ మీదకి రాకుండా, దేవుని యొక్క తాకిడి నువ్వు అనుభవించకుండా, దేవుని నువ్వు ఖచ్చితంగా ఆయన తెలుసుకోకుండా ఆ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందలేవు. పిల్లరా చెప్పనండి, దేవుడు అసహ్యత కలిగేశాడు. ఇప్పుడు ఎంత అసహ్యం అంటే, నేను అనుకుంటాను అనమాట, సిగరెట్ కాల్చే రూమ్లో కనుక నేను ఉంటే కనుక అది నరకం అనుకుంటాను నేను. నాకు అంత అసహ్యం అయిపోయింది. దేవుడు అలా చేశాడు ఒక్క క్షణంలో, ఒక్క రోజుల్లోనే. ఎప్పుడైతే ప్రభు మనల్ని తాకాడు, ఎప్పుడైతే ప్రభు మనల్ని దర్శించాడు, ఎప్పుడైతే ప్రభు మనల్ని ముట్టాడు, ఎప్పుడైతే ప్రభు నిన్ను చూశాడో, ఆ క్షణం నుంచి నువ్వేమైపోతుంటే చెడుతనాన్ని అసహించుకుంటావు. నాకు వద్దేది. అప్పటి వరకు జేబుల్లో పెట్టుకుని దానికి తిరిగేవాడు. అప్పటి వరకు ఇక్కడ దగ్గర వాటికి దగ్గర పెట్టుకుని తిరిగేవాళ్ళం. ఇప్పుడు గమనించండి, చెడుతనాన్ని ఎప్పుడు కూడా మనం అసహించుకోవాలి. సోదరులు ఎజ్రా శాస్త్రి గారు, ఆయన యొక్క సైంటిఫికల్ ఏమంటారా, లేకపోతే స్పిరిచువల్ ఏమంటారు, బ్యాప్టిజం ఏమంటారు, బాప్తిజం పొందిన తర్వాత సోదరులు మరి ఎజ్రా శాస్త్రి గారు, వెంకటేష్ గారు చెప్పినటువంటి సాక్ష్యం మీరు ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాలు 17 సంవత్సరాల
22 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని దర్శించి దేవుడు వారి గర్భఫలం ఇచ్చాడు. అది ఎంత గొప్ప సంగతి అంటే పిల్లల, నీలో ఉన్నటువంటి నిరీక్షణ, నీలో ఉన్నటువంటి విశ్వాసం, నీలో ఉన్నటువంటి నమ్మకం నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. హల్లెలూయా. అది 22 ఉండి 40 ఉండి మీకు తెలీదు. నాకు ఆడపిల్లల తర్వాత బహుశా ప్రభువు నన్ను కనిపిస్తే ఒక బిడ్డ మళ్ళీ కావాలని చెప్పేసి మేము చాలా ప్రయత్నాలు చేశాం, కానీ మాకు కాదు. తగిన సమయంలో ప్రభు తగిన సమయంలో జ్ఞాపకం చేసుకుని, తగిన సమయంలో దర్శించి, తగిన సమయంలో ఒక 6 నెలల వరకు చిన్న టాబ్లెట్ కూడా బిడ్డ వరకు మేము మింగలేదు. మా ఎబినేజర్ గురించి దేవుడు కృప చూపించి మరి అద్భుత రీతిగా మంచి బిడ్డను మా ప్రభు మాకు 11 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా మాకు దయచేశాడు. పిల్లలు గమనించండి, దేవునికి సమస్తం కూడా సాధ్యం. ఆమేన్. దేవునికి సమస్తం కూడా సాధ్యం. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. పిల్లరా, చెల్లి చెప్పింది, దేవుడు మరి ఆమె పట్ల చేసినటువంటి కార్యాన్ని మెడికల్ ఎర్రర్స్ అన్నమాట. ఇవన్నీ లీగల్ కేసులు అయిపోతాయి తెలుసండి. హెచ్ఐవి ఉన్నవాడికి హెచ్ఐవి లేదని రిపోర్ట్ ఇచ్చామనుకో, లఫడాలు అయిపోతాయి, కాపురాలు కూలిపోతాయి కదా. హెచ్ఐవి లేనివాడికి ఉన్నదని ఇచ్చామనుకో, విడాకులు అయిపోతాయి అక్కడ. గమనించండి, చాలా జాగ్రత్తగా మనం చేయాలి. దేవుడు వాటన్నిటిలో మనం కృప దయచేస్తున్నాడు. హల్లెలూయా. మనము పశ్చాత్తాపడి లేకుంటే ఆ జరిగినటువంటి తప్పును మనం సరిదిద్దుకోవడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. దాన్ని భక్తులు ఏమంటారంటే బైబిల్ గ్రంథంలో స్వస్థ బుద్ధి కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం ప్రభు చెప్తుంటున్నాడు. మన వల్ల పొరపాట్లు జరుగుతుంటాయి, మన వల్ల మానవులు కాబట్టి కొన్నిసార్లు బిజీ షెడ్యూల్లో జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గర కనిపెట్టి, ప్రభు దగ్గర అడిగి వాటి గురించి మనము అవి మనలో జరగకుండా మనం జాగ్రత్త పడుతుండాలి. ప్రభు మరి చెలికి ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. పెట్టి పిల్లరా, దయచేసి నాతో కలిసి వాక్యాన్ని ధ్యానించండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని ప్రభు మీకు ఇవ్వడానికి నా కృప దయచేశారు. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఈరోజు ఈ అంశాన్ని మీ మధ్యకి నేను తీసుకుని వస్తున్నాను. దయచేసి త్వరగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలోంచి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. దయచేసి ఎవరు కూడా నిద్రపోవద్దు, ఎవరు కూడా అనాలోచనగా ఉండొద్దు. వాక్యం మన జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ఆమేన్. వాక్యం మన జీవితంలో గొప్ప వెలుగు నింపుతుంది. వాక్యం మన జీవితంలో గొప్ప బలాన్ని ఇస్తుంది. వాక్యం మన జీవితంలో ఆశ్చర్యాద్భుత కార్యాలు చేస్తుంది. పిల్లరా, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం త్వరగా. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసశీలత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. చాలండి. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఆత్మ సంబంధమైన కృపావరమైనటువంటి కృపావరము. ఇదే మాటను కనుక మనం ఇంగ్లీష్లో ధ్యానం చేసుకున్నట్లయితే ఇంపార్టేషన్. ఎవరు ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు చదవండి, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు తెచ్చి చదవండి. ఇంగ్లీష్. For I long to see you, that I may impart unto you some spiritual gift. Amen. To the end you may be established. Impart a spiritual gift. నేను అపేక్షిస్తున్నాను మీకు ఆత్మ సంబంధమైనటువంటి వరం ఏదైనా ఇవ్వాలని. ఎవరు అంటున్నారు ఈ మాట? భక్తుడు పౌలు గారు అంటున్నారు. ఎవరికి రాస్తున్నారు? రోమా సంఘానికి రాస్తూ అంటున్నారు ఏంటంటే, నేను మిమ్మల్ని అపేక్షిస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, మీతో కలిసి సహవాసం చేయాలని, మీతో కలిసి సంఘంలో ఆరాధన చేయాలని, మిమ్మల్ని మరలా బలపరచాలని నేను అంతే అపేక్షిస్తున్నాను. ఎంతగా అపేక్షిస్తున్నా అంటే ఒక ఇంపార్టేషన్, నాలో ఉన్నటువంటి ప్రభు యొక్క ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ భాగాన్ని లేకుంటే నాలో ఉన్నటువంటి ఆత్మ ఫలమును నేను మీకు ఇవ్వాలని చెప్పేసి, ఆత్మ వరములను నేను మీకు ఇవ్వాలని చెప్పేసి అపేక్షిస్తున్నానని చెప్పేసి పౌలు భక్తులు అంటున్నారు. పిల్లరా,
ఆత్మవరాలు ప్రభు మనకు దయచేస్తుంటున్నాడు. ఆత్మవరాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకు దయచేస్తుంటున్నాడు. ఇక్కడ భక్తుడు పౌలు గారు అంటున్నారు ఏంటంటే, ఒక ఇంపార్టేషన్ నేను మీకు ఇవ్వాలి. ఇంపార్టేషన్ తెలుగులో ఏమంటాం? అది నాకు తెలుగులో ఇంపార్టేషన్ ఏమంటాం మనం? అనుగ్రహమా? ప్రసాదం, లేకుంటే ఒక దీవెన, లేకుంటే ప్రసాదం అంటే అనుగ్రహం. ఆ అనుగ్రహం ఏదైనా మీకు ఇవ్వాలని, లేకుంటే ఆత్మ సంబంధమైన వరాన్ని మీకు ఒక గిఫ్ట్గా నేను ఇవ్వాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను అని చెప్పేసి భక్తుడు పౌలు గారు అంటున్నారు. పిల్లల, దేవుని యొద్ద నుండి మనం పొందుకున్నప్పుడు, దేవుని యొద్ద నుండి మనం ఏదైనా ఆత్మ సంబంధమైనటువంటి వరాలు మనం పొందుకున్నప్పుడు మనము ఇతరులకు మనం ఇచ్చేవారంగా ఉండాలి. హల్లెలూయా. ఇతరులకు వాటిని మనం పంచేవారంగా ఉండాలి. మనకున్నటువంటి జ్ఞానాన్ని, లేకుంటే మనకున్నటువంటి సాక్ష్యాన్ని, మనకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ జీవితాన్ని మన మట్టుకు మాత్రం ఉంచుకోకుండా మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం ఏం చేయాలంటే ఇతరులకు మనం ఆ యొక్క రక్షణ పంచుకునే వారంగా ఉండాలి. నువ్వు పొందినటువంటి రక్షణ ద్వారా నీ కుటుంబం రక్షింపబడాలి. నీలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా నీ ఇరుగు పొరుగు వారు బలపరచబడాలి. నీకున్నటువంటి ప్రార్థనాత్మ ద్వారా నీ ప్రార్థనలో నీ కుటుంబం కట్టబడాలి. నీ ప్రార్థనలో నీ సంఘము కట్టబడాలి. నువ్వు ఆ యొక్క కృపావరంలో నువ్వు ఎదగాలని చెప్పేసి ప్రభు వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు అంటున్నారు సంఘానికి ఏంటంటే, నేను అపేక్షిస్తున్నాను, ఆశపడుతున్నాను ఏంటంటే మీకు కృపావరమును నేను మీకు ఇవ్వాలని చెప్పేసి, నేను ఇంపార్టేషన్ మీకు ఇవ్వాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఏంటంటే ఒక అనుగ్రహాన్ని, ఆత్మ సంబంధమైన అనుగ్రహాన్ని మీకు నేను ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుతూ అక్కడ అంటున్న మాట మనం చూస్తున్నాం. పిల్లల మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 చూసినట్లయితే, మొదటి తిమోతి 4వ అధ్యాయం 14 వచనంలో ఆ ఇంపార్టేషన్ లేకుండా ఆ అనుగ్రహం అనేది, ఆ ప్రసాదం అనేది ఏ విధంగా వస్తుందో మనం ఇక్కడ చూస్తాం. మొదటి తిమోతి పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయక. ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన వరం ఏదైతే ఉందో దాన్ని నువ్వు అలక్ష్యము చేయకూడదు. అలక్ష్యము, నెగ్లెక్ట్ నువ్వు చేయకూడదు. నీలో ఉన్నటువంటి ఆత్మను నువ్వు నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆత్మాభిషేకం ఏదైతే ఉందో, ప్రభువు నీకు ఇచ్చినటువంటి పరిచర్య పిలుపు ఏదైతే ఉందో, ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆత్మల భారం ఏదైతే ఉందో, ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడి, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి గానములు చేసి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క వాక్యాలు పంచుకొని ఇతరులకు స్వార్థ చెప్పి రక్షణ గురించి వారికి బోధించి, నీలో ప్రభువు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని అలక్ష్యం చేయకూడదు. యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్. ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ వరాలను బట్టి, ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి యొక్క కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువును మనం స్తుతిస్తూ దాన్ని మనం అలక్ష్యం చేయకుండా దాన్ని మనం ప్రభు సన్నిధిలో వాడబడే వరకు మనం ఉండాలి. ప్రభు కొరకు దాన్ని మనం వాడాలని చెప్పేసి వాక్యం చూస్తున్నాం. ఇక్కడ ఆ తిమోతికి రాస్తూ పౌలు గారు అక్కడ అంటున్నారు ఏంటంటే, పెద్దలు నీ మీద హస్త నిక్షేపణ చేశారు. నిక్షేపణ చేసినప్పుడు నీకు వచ్చినటువంటి ఆ యొక్క కృపావరం ఏదైతే ఉందో, నీకు కలిగినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అలక్ష్యం చేయకూడదు. దాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దాన్ని నువ్వు అభివృద్ధిలోకి తీసుకుని రావాలి. పిల్లరా, చాలాసార్లు పెద్దలు వచ్చి మన కొరకు ప్రార్థన చేస్తుంటారు. చాలాసార్లు మనకంటే మరి గొప్పవారు వచ్చి మన కొరకు అభిషేకం ఇస్తుంటుంటారు. పిల్లరా, దాన్ని మనం నమ్ముతుంటాం. హల్లెలూయా. చాలా మంది దాన్ని నమ్మరు. పిల్లలు దాన్ని నమ్మరు. క్రైస్తవులు మనము నమ్మాలి ఏంటంటే మనకంటే గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వారు, మనకంటే ఆత్మీయంగా బలంగా ఉన్నటువంటి వారు. పిల్లలు, నాకు తెలుసు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు, నేనైతే చిన్నవాడిని, నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు తల మెరిసిపోయి, పెద్ద పెద్ద వాళ్ళు వృద్ధులు నాకంటే పెద్దవాళ్ళు వచ్చి నా ముందు వచ్చి వాళ్ళు ప్రార్థన చేయించుకునేవాళ్ళు. నా ముందు వచ్చి నా చేయి తీసుకుని వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని ప్రార్థన చేయించుకునేవారు. పిల్లలు, ఎందుకంటే వాళ్ళ యొక్క సెన్స్ ఏంటంటే, వాళ్ళు అనుభవించింది ఏంటంటే, ఇదిగో మాకంటే ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాడు, మాకంటే ఈయన స్పిరిచువల్ గా చాలా దేవుళ్ళు ఉంటున్నాడు కాబట్టి ఈయన ఆశీర్వదిస్తే, లేకుంటే ఈయన చేయి పెట్టి ప్రార్థన చేస్తే, లేకుంటే ఈయన నా కొరకు విజ్ఞాపన చేస్తే గొప్ప కార్యం ప్రభు చేస్తాడని చెప్పేసి ఆ యొక్క నమ్మకంతో చాలా మంది చేసిన పిల్లలను గమనించండి. నా కొరకు విజ్ఞాపన చేసి, నా కొరకు ఈ యొక్క స్పిరిచువల్ గిఫ్ట్ ఇంపార్ట్ చేసి, లేకుంటే నేను బైబిల్ స్టడీ నాకు బైబిల్ కాలేజ్ నాకు అయిపోయిన తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్ ప్రదానం చేసే రోజులు మరి మా అయ్యగారు
ఏసన్న గారు ఒమాన్ దేశం నుంచి ఆయన గిఫ్ట్ ఆ యొక్క ప్రదానం చేసి, ఆ సర్టిఫికేట్ ప్రదానం చేసి, ఆ సమయంలో వారు నూనె పోసి మమ్మల్ని అభిషేకించి వారు చేసినటువంటి గిఫ్ట్ ఏదైతుందో అది ఇప్పటికీ ప్రభు మా ద్వారా వాడుతుంటున్నాడు. హల్లెలూయా. ఆయన అప్పుడు వాగ్దానం చేసి ఆయన 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 ఏదైతే చెయ్యి పెట్టి ప్రార్థన చేసి తర్వాత హత్తుకుని ఆయన ఏదైతే చెప్పారో ఆ కార్యాలు ప్రభు నా జీవితంలో చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చెప్పిన విధంగా ఆ గిఫ్ట్ నేను ఏం చేస్తున్నా ఆపరేట్ చేస్తుంటున్నాను. ఎప్పుడైతే ఆయన నా కొరకు ప్రార్థన చేస్తాడో తెలుగు భాష మొక్క తప్ప వేరే మొక్క రానట్టు నాకు దేవుడు 7 భాషలు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నేను హైదరాబాద్ దాటి 1 కిలోమీటర్ అవతలకి వెళ్ళినటువంటి నాకు పిల్లలు గమనించండి, అనర్గళంగా మాట్లాడడానికి ప్రభు కృప దయచేశాడు. 7 భాషలు మాట్లాడడానికి ప్రభు సహాయం చేశాడు. ఎప్పుడంటే ప్రభుకి ఇంపార్టేషన్, ప్రభుకి ఆత్మ అభిషేకము, దేవుని యొక్క నింపుదల మీదకి వచ్చినప్పుడు దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూస్తుంటున్నావు. ఎందుకంటే అన్ని భాషలు మాట్లాడడానికి ప్రభు కృప దయచేస్తాడు. నీలో ఉన్నటువంటి ఆ చెడును తొలగించి, నీలో ఉన్నటువంటి సమస్యలు ఆయనకి ఇష్టం కాలాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఆయన కృపావరంతో నేను నింపుతుంటున్నాడు. ఆ వరం ఎలా ఉంటుందో తెలుసా పిల్లరా? నిన్ను అభిషేకంతో నింపుతుంది. అది నీ ఉన్నటువంటి స్థితి నుంచి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి పిల్లరా. గమనించండి, ఇక్కడ భక్తులైన పౌలు గారు తిమోతి అంటున్నాడు, తిమోతి పెద్దలు నీ మీద గతంలో హస్త నిక్షేపణ చేసి నీకు ప్రార్థన చేసినప్పుడు, నీ మీద ఆయన వరముతో లేకపోతే ప్రవచనముతో వారు నీ మీద చెప్పినప్పుడు, సాక్ష్యం చెప్పినప్పుడు దాన్ని నువ్వు పొందుకున్నావు, దాన్ని నువ్వు అలక్ష్యము చేయకూడదు. ఆ యొక్క వరమును మనం అలక్ష్యం చేయకూడదు. ప్రభు ఇచ్చినటువంటి యొక్క ఆత్మీయమైనటువంటి వరాన్ని మనం అలక్ష్యం చేయకూడదు. నీకున్నటువంటి వరం ఒకవేళ పాటలు పాడేటువంటి వరం ఉండొచ్చు, నీకున్నటువంటి వరం ఒకవేళ సాక్ష్యం చెప్పి ఇతరులు బలపెట్టేటువంటి వారు ఇచ్చాడు. పిల్లలు ఇక్కడ ఇంతకుముందు సౌదం చెప్పారు, మన వెంకటేష్ గారు చెప్పారు, నన్ను బలపరిచి తీసుకొచ్చారని చెప్పేసి. పిల్లరా, మేము బలపరిచిన దానికంటే వరప్రసాద్ గారు చాలా బలపరిచారు ఆయన్ని. మీరు రండి బ్రదర్, దేవుడు గొప్ప కార్యం చేస్తారని చెప్పేసి ఆయన మిమ్మల్ని చాలా బలపరిచారు. పిల్లరా, నీకున్నటువంటి ఆ గిఫ్ట్ అది, నీకున్నటువంటి తలాంతది అనేకులను నడిపించడానికి, అనేకులను నీ మాట ద్వారా బలపరచడానికి, పిల్లరా ప్రభు సన్నిధికి నడిపించడానికి నీకున్నటువంటి తలాంతది ప్రభు దాన్ని మనం ఇచ్చాడు. దాన్ని ప్రభు కొరకు మనం వాడేవారుగా ఉండాలి. ప్రభు నీకు డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు నువ్వు జేబులో పెట్టుకుని బాగున్నాయి చేసుకుంటే కుదరదు. అలాగా నువ్వు డబ్బు ప్రభుకి ఇచ్చాడు కదా, ప్రభువు నీకు నువ్వు అంత ఇవ్వాలి. హల్లెలూయా. ప్రభుకి ఎప్పుడైతే నువ్వు ఇస్తుంటున్నావో ప్రభు మళ్ళా నీకు ఇస్తుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నువ్వు పోస్తుంటున్నావో ప్రభు నీ జీవితంలో మళ్ళా పోస్తుంటున్నాడు. ఎందుకంటే నువ్వు ఏ కొలతతో కొలుస్తావో దానికి అదే కొలతతో తిరిగి మళ్ళీ నీకు ప్రభు ఇస్తుంటున్నాడు. పిల్లలు గమనించండి, ఇక్కడ వాక్యం చెప్తుందంటే ఆ యొక్క ఇంపార్టేషన్, ఈ యొక్క అనుగ్రహం అనేది, లేకుంటే ఆ యొక్క ఆత్మ నియోగం, లేకుంటే పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క వరాన్ని మనం ఎప్పుడు పొందుకుంటామో అంటే ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుంటామో, మనము ఆ యొక్క పొందుకున్నటువంటి ఆత్మవరం ద్వారా మనం మాత్రమే కాదు ఇతరులు కూడా మనం బలపరిచే వారంగా ఉంటాం. హల్లెలూయా. మనం మాత్రమే కాదు ఇతరులు కూడా మనము స్వస్థపరిచే వారంగా, ఇతరులు కూడా ప్రార్థనలో మనం కట్టే వారంగా, ఇతరులను మనం ప్రభు ఎందుకు నడిపించే వారంగా ఉంటామని చెప్పేసి వాక్యం చూసిన పిల్లరా. ఇక్కడ భక్తుడు పౌలు గారు అంటే ఏంటంటే మీలోటువంటి ఆ యొక్క కృపావరం ఏదైతే ఉందో, ఆత్మ సంబంధమైనటువంటి ఆ గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మర్చిపోకూడదని చెప్పేసి వాక్యంలో ప్రభు వారి ద్వారా ఇక్కడ మనం హెచ్చరింపబడుతున్నాం. పిల్లరా గమనించండి, ప్రభు మనకి అనేక రకాలుగా ప్రభు తలాంతులు ఇస్తుంటున్నాడు, అనేక రకాలుగా ప్రభు తలాంతులు ఇస్తున్నాడు. ఆ తలాంతులు మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు మనము వాడేవారు ఉండాలి, ప్రభు కొరకు మనం ఉపయోగించాలి. మనం చూసినట్లయితే అబ్రహాము తన కుమారుని ఆస్వాదించాడు. ఎవరిని ఆస్వాదించాడు? ఇస్సాకుని ఆస్వాదించాడు. ఇస్సాకు గారు ఏం చేశారు? ఆయన పిల్లలను ఆస్వాదించాడు. ఏశావు యాకోబులను ఇస్సాకు గారు ఆస్వాదించాడు. ఆస్వాదించిన తర్వాత ఏశావు గారు తన పిల్లల్ని ఆస్వాదించడం మనం చూడం, యాకోబు గారు ఆస్వాదించడం మనం చూస్తాం. గమనించాలి మీరు, అర్థమైందా? ఏశావు గారు తన పిల్లల్ని తీసుకొచ్చి ఆస్వాదించాడని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనకు రాయబడలా. యాకోబు గారు తన 12 మంది కుమారులను పిలిపించి, ఇదిగో యోసేపు ఏ విధంగా ఉంటాడు, యూదా విధంగా ఉంటాడు, రూబేన్ ఏ విధంగా ఉంటాడు, వారి యొక్క జీవితాన్ని కూడా ఆయన ఆ 2 మాటల్లో చెప్పేశాడు. అక్కడ పిల్లలు గమనించండి, ఎప్పుడైతే ఆయన ఆ విధంగా దీవించాడో ఆ బిడ్డలు ఆర్థికంగా దీవించబడ్డారు. దీవించబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ పిల్లలను దీవించారు. ఆ రీతిగా ప్రభు ఏం చేశాడంటే వాళ్ళు లెక్కలైనటువంటి జనంగా వారిని ప్రభు వారిని ఆశీర్వదించాడు. ఈ రోజున మనం ఏం చేయాలంటే మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం వారి మీద చేతులతో మనం ప్రార్థన చేయాలి. మనం వారి కొరకు ప్రభు వద్ద చేతులతో ప్రార్థన చేయాలి. ఏమనంటే ప్రభు వీరిని నువ్వు దీవించు. ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు బిడ్డలను పెంచుతున్నావో ప్రభు ఆటోమేటిక్గా వేరే బిడ్డలు నీకు దయచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రభు కొరకు నువ్వు పిల్లలను ఎప్పుడైతే పెంచుతున్నావో ప్రభు ఏం చేస్తాడంటే నీకు మరలా ప్రభు, ఎందుకంటే ఆయన యొక్క నీతిమంతుల బిడ్డలను ఆయన ఏం చేస్తాడు? వృద్ధిపరుస్తాడు. ఆయన బిడ్డలను ఆయన చూసుకోవాలి, ఆయన బిడ్డలను ఆయన పెంచాలి, ఆయన పోషించాలి. కాబట్టి ఏం చేస్తాడంటే ఆ సంతానాన్ని అబ్రహాంతో ప్రభు అదే అంటాడు, అబ్రహమా నువ్వు నీ బిడ్డలకు చక్కగా నువ్వు వాక్యాలు నేర్పుతావు, నాకు తెలుసు,
దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం నీ బిడ్డలకు నేర్పుతావు నాకు తెలుసు. కాబట్టి ఇదిగో నీ బిడ్డలు ఎలా ఉంటారంటే ఆకాశ నక్షత్రాలలో ఉంటారు. హల్లెలూయా. నీ బిడ్డలు ఎలా ఉంటారంటే సముద్రపు ఇసుకలను వలె ఉంటారు. పిల్లల దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనం లెక్క పెట్టలేము. దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనము లెక్క పెట్టలేము. యూ కెనాట్ కౌంట్, యూ కెనాట్ నంబర్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్. మన వల్ల కాదు, మనం అనుకుంటాం మనం లెక్క పెట్టగలమని చెప్పేసి, కానీ మన వల్ల కాలేదు పిల్లలు. ఎందుకంటే ప్రభు అంత అధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రభు అంత అధికంగా, మన యొక్క ఆలోచన వేరు, ప్రభు యొక్క ఆలోచన వేరు. మన లెక్కలు వేరు, ప్రభు యొక్క లెక్కలు వేరు పిల్లలు. అందుకని చెప్పేసి ప్రభు అంటారు, ఇదిగో నా ఊహలు నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. ఎందుకంటే నేను ఉన్నతమైనటువంటి వాడిని, ఉన్నతమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడిని, నేను బలమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాడిని చెప్పేసి ప్రభు చెప్తుంటున్నాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు ఆయన. పిల్లరా, ఆయన ఏదైతే మనకి గిఫ్ట్ ఇస్తున్నాడో, ఆయన ఏదైతే మనకి ఆ యొక్క ఆశీర్వాదం ఇస్తుంటున్నాడో దాన్ని మనం అలక్ష్యం చేయకూడదు. ప్రభు కొరకు మనం దాన్ని వినియోగించాలి, ప్రభు కొరకు మనం వాడబడాలి. పిల్లలు గమనించండి, తమ్ముడు కిరణ్ ఎక్కడ ఉన్నాడా? వెళ్ళిపోయాడా? కిరణ్ కిందకి వెళ్ళాడా? తమ్ముడు చిన్న సాక్ష్యం చెప్పాడు. గమనించండి, ఇంటి దగ్గర కిరణ్కి చిన్న కుమారుడు ఉన్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. మరి గాలిపోవటం మరేమో తెలీదు. 2-3 రోజుల నుంచి కంటిన్యూస్గా జ్వరం వస్తూ ఉంది. కుమారుడు సిక్ అవుతున్నాడు. అప్పుడు స్కూల్కి వెళ్ళడం లేదు. ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది, అసలు మనుషుల్లో ఉండలేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు, వస్తున్నారు. వారం అయిపోయింది, 2 వారం అయిపోయింది. తమ్ముడు ఇక్కడ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, ఏమనంటే మొట్టమొదటి ఏం చేయాలంటే నూనె రాయండి, ఏంటి మీరు అందరూ కలిసి కుమారుడు గారు ప్రార్థన చేయండి. మనం చేయాల్సింది అది, మనం చేయాల్సింది అది. ఎప్పుడైతే ఈ తమ్ముడు చెప్పినట్టుగా వాళ్ళు చేశారు, అప్పుడు పాస్టర్ గారిని, సంఘ పాస్టర్ గారిని తీసుకొచ్చి నూనె రాయించి ప్రార్థన చేసి, ఎప్పుడైతే బిడ్డ కొరకు ఆ స్వస్థత కొరకు ప్రార్థన చేశారో వెంటనే నా కుమారుడు స్వస్థపరచబడిపోయాడు. హల్లెలూయా. ఎక్కడ జరుచుకున్నాడో, ఎక్కడ భయపడ్డాడో, చిన్నపిల్లవాడు, మరి యూకేజీ ఎల్కేజీ చదువుకుంటూ ఆటోలో వెళ్తున్నాడు, వస్తున్నాడు. మరి ఎక్కడ ఏమైందో తెలీదు, మరి ఆ గాలిపాటు ఏమో తెలీదు. పిల్లరా, ఆ బిడ్డ ఎంతగానో నలిగిపోతున్నాడు. 2 వారాల నుంచి కుటుంబం నలిగిపోతూ ఉంది. ఎప్పుడైతే ఆ కృప ప్రభు నీకు ఇచ్చాడు, ఎప్పుడైతే ఆ దర్శనము, ఆ యొక్క వెలుగు నీకు ఇచ్చాడు, నువ్వేం చేయాలంటే దాన్ని నువ్వు ఆపరేట్ చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక ఫోన్ కాల్ తమ్ముడు ఇక్కడ నుంచి చేసి ఇదిగో మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఆ విధంగా చేశారు. నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా అనమాట, నెక్స్ట్ డే ఆ రిజల్ట్స్ అక్కడ వచ్చేసింది. కుమారుడు చక్కగా ఫోన్ చేస్తున్నాడు, ఆడుతున్నాడు, అన్ని మారిపోయింది, మందులు లేవు, ఏమీ లేదు, అంతా కూడా ప్రభు మారిపోయింది. తర్వాత రోజు నుంచి మళ్ళా స్కూల్కి వెళ్ళడానికి ప్రారంభించాం. పిల్లలు గమనించండి, ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానం అది, ప్రభువు నీకు ఇచ్చినటువంటి వివేచన అది, ప్రభువు నీకు ఇచ్చినటువంటి తలంపది, ఆ తలాంతది. కాబట్టి ప్రభు కొరకు నువ్వు దాన్ని వినియోగించాలి, ప్రభు కొరకు నువ్వు దాన్ని వాడుకోవాలి. పిల్లలు ఇక్కడ ఎందుకని చెప్పి భక్తులు ఏంటంటే, పెద్దలు నీ మీద అయితే హస్త నిక్షేపణ చేసి నీకు ఇచ్చినటువంటి తలాంత ఏదైతే ఉందో దాన్ని ఎంత మాత్రం కూడా అలక్ష్యము చేయకూడదు. పిల్లలు గమనించండి వాక్యం మనం చూస్తాం. ఇక్కడ వాక్యం ఇక్కడ మనం చెప్తుంది. ముందు చూసినట్లయితే వాక్యం చూద్దాం. ఇక్కడ సంఖ్యాకాండము 11వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 24వ వచనము. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి మీద వచ్చిన ఆత్మలో, అతని మీద అంటే మోషే గారు వచ్చినటువంటి ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. మోషే గారి మీద ఏదైతే ఆత్మ ఉందో ప్రభు ఏం చేశాడంటే ఆ మోషే గారి మీద ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి ఒక పాలును తీసుకుని వచ్చి ఈ 70 మందికి ప్రభు వారికి ఇచ్చాడంట. పిల్లలు గమనించండి, ఏదైతే మనం ప్రభు దగ్గర కనిపెడుతున్నామో, ఏదైతే మనం ప్రభు దగ్గర అడుగుతున్నామో, మనం ఏదైతే అడగాలంటే ప్రభు యొక్క ఆత్మను మనం అడగాలి. ఈ చివరి రోజులు మనం ఏదైతే అడుగుతుంటాం, ప్రభు నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, ఉద్యోగం కావాలి, ఇంకోటి కావాలి, మనం అధికంగా అడగాల్సింది ఇప్పుడున్నటువంటి సమయానికి, ఇప్పుడున్నటువంటి స్థితికి, ఇప్పుడున్నటువంటి అంత్య దినాల్లో ప్రభు దగ్గర మనం అడగాల్సింది ఏంటంటే, ఇదిగో ఆయన యొక్క ఆత్మ పాలు మనకు కావాలి, ఆయన యొక్క ఆత్మ మనకు నడిపింపు కావాలి, ఆయన యొక్క అభిషేకం మనకు కావాలి, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క మహిమను మనం పొందుకోవాలి. పిల్లలు అది మనకు కావాలి. అంతేగాని ఈ రోజులు మనం ఏం చేస్తున్నామంటే, మానవులం కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి, ప్రభు నాకు ఉద్యోగం కావాలి, జీతం కావాలి, ఇంకోటి కావాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. అది పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలని చెప్పేసి ప్రార్థన చేస్తారు కదండి. నేను చేస్తాను అలాగా, నాకు తెలుసు, మీరు నవ్వండి. పిల్లలు గమనించండి, మనం ఈ రోజులో మనం అడగాల్సింది అంటే ప్రభు దగ్గర, ప్రభు నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి, నీ నింపుదల నాకు కావాలి.
ఇదిగో ఇక్కడ ఏం చేస్తుంటే ఇదిగో మోషే గారితో ఎంతమంది తిరుగుతుంటున్నారో వాళ్ళందరి మీదకి ఏం చేస్తారంటే ప్రభు మోషే గారి మీద ఉన్న ఆత్మలో పాలను తీసుకుని వచ్చి వాళ్ళ 70 మంది కూడా ఆయన ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళ 70 మంది కూడా ఆ విధంగా ఆత్మతో నింపబడ్డారో మోషే గారి పరిచయం వారు కూడా పాలు భాగస్తులు అవుతుంటున్నారు. ఎప్పుడైతే నీ యొక్క సాంగత్యం ఎవరితో ఉందని చూసుకోలేము ఒకసారి మనం, నీ యొక్క నడవడిక లేకుండా నీకున్నటువంటి స్నేహం ఎవరితో ఒకసారి మనం చూసుకోవాలి. మన మధ్య ఒక మంచి పోస్టర్ చూశాను. ఒక 2 పండ్లు ఉన్నాయి, ఒక చెట్టుకి 2 పండ్లు ఏడాడుతున్నాయి. ఒక పండు పాడైపోయింది, ఒక పండు ముగ్గుపోయిన తర్వాత పాడైపోతాయి కనుకొని ఆ ముగ్గుపోయి పాడైపోయింది, కొంచెం సగం పాడైపోయి వస్తూ ఉంది. దాని పక్కన ఇంకో పండు ఉంది, అది ముందు బాగానే ఉంది, కానీ ఎక్కడైతే పాడైపోయిన దగ్గర తట్టుకునుందో అది కూడా పాడవడం మొదలైంది. అది కూడా తట్టుకునుంది, దాన్ని తగిలి ఉంది, ఆ పాడైపోయిన దానికి తగిలి ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పాడైపోతా ఉంది. పిల్లలు నీకున్నటువంటి సాంగత్యము నీ యొక్క మంచి నడవడికిని చెడిపేస్తాడు. ఎందుకని చెప్పేసి ఇక్కడ మోషే గారితో ఎవరైతే ఉంటున్నారో పెద్దలు, మోషే గారికి సహాయం ఎవరైతే చేస్తున్నారో వారి మీద ఏం చేస్తున్నారంటే ప్రభు ఏం చేస్తున్నారంటే మోషే గారి ఉన్నటువంటి ఆత్మను ఆ 70 మంది మీద కూడా ప్రభు ఇస్తూ ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే జ్ఞానాత్మ పూర్ణున్నాయి, దేవుని యొక్క కార్యాలు వివేచించి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఏం చేస్తారంటే ఆ లక్షల మంది ప్రజలను నడిపించడానికి వీళ్ళు కూడా ముందుకు వస్తుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ యొక్క నడవడిక ఎవరితో ఉంది, నీ యొక్క స్నేహం ఎవరితో ఉంది, లేకుంటే నువ్వు ఉన్నటువంటి సంఘంలో నువ్వు ఉన్నటువంటి స్థితిలో నువ్వు అభివృద్ధిలో ఉంటున్నావా, లేకుంటే ఉన్న కాడే ఉంటున్నావా, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావా, లేకుంటే నీ యొక్క ఆత్మీయ జీవితం అంతకంతగా దిగజారిపోతుందా? పిల్లలు మనము ఏ విధంగా ఉంటున్నాము, మనము వెచ్చగా ఉన్నామా లేకుంటే చల్లగా ఉన్నామా అని చెప్పేసి మనము గమనించుకోవాలని చెప్పేసి నేను ప్రభు అంటే మిమ్మల్ని కోరుతుంటున్నాను. పిల్లలు గమనించండి, ఇక్కడ ప్రభు ఇక్కడ ఏం చేశాడంట, మోషే గారి మీద ఉన్నటువంటి ఆత్మను తీసుకుని వచ్చి ఆ 70 మందికి ఇచ్చాడు. పరిచయంలో వారు కూడా ఏం చేశారంటే ఆ 70 మంది కూడా ఆత్మపూర్ణులై దేవునికి పరిచయం బలంగా చేయడానికి ప్రభు కృప తగిలిస్తాడు. పిల్లలు గమనించండి, ఈ రోజున మనకు కావాల్సింది అది. మనందరి మీదకి దేవునికి అభిషేకం మనకు కావాలి, దేవునికి ఆత్మ నడిపింపు కావాలి. పరిశుద్ధాత్మను మనం చూస్తాం. పరిశుద్ధాత్మను గమనించినట్లయితే ఈ యొక్క ఆత్మను కనుక మనం చూసినట్లయితే దేవుడు మనకి అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుందని మనకి మీదకి ఎప్పుడైతే మనము నమ్మి బాప్తిసం పొందుతామో, వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందుతావో పరిశుద్ధాత్మ వరమును ప్రభు నీకు ఇస్తాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ ఇప్పుడు అందరికీ అవైలబుల్ ఉంది. నీకు కావాలంటే నీకు వస్తుంది, నాకు కావాలంటే నాకు ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క 2వ రాకడ వరకు ఈ పరిశుద్ధాత్మ మనకి అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క 2వ రాకడలో ప్రభు వారు వస్తున్నారు, ఆయనకి సంఘాన్ని తీసుకుని వెళ్తున్నారు, అదే సమయంలో పరిశుద్ధాత్మ భూమి మీద లేకుండా వెళ్ళిపోతుంది పిల్లరా. అప్పుడు శ్రమలు స్టార్ట్ అవుతుంటున్నాయి, అప్పుడు భూమి మీదకి శ్రమలు రాబోతున్నాయి పిల్లరా. పరిశుద్ధాత్మ ఇప్పుడు మీకు దానికి ఉదాహరణగా మనం సువార్తలు మనం చూస్తాం. బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేనటువంటి కన్యకులు. బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఏమంటారు, అమ్మ మా నూనె అయిపోయింది, మీ నూనె మాకు కొంచెం ఇవ్వండి అని చెప్పేసి అంటే అది ఇస్తే అది ఇవ్వగలిగేది. అర్థం, మీరు ఇవ్వండి అని అడుగుతున్నా అంటే మీరు ఇవ్వగలరు, మీ దగ్గర ఉంది కాబట్టి. ఆత్మ నా మీద ఉంది కాబట్టి నేను మీకు ఇవ్వగలను. ఆత్మ దేవుడు మనం నడిపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ ఇంపార్టేషన్ అనేది జరుగుతుంది. ఆ ఇంపార్టేషన్ అనేది మన మీదకి పెద్దలు ఎప్పుడైతే మనకి ఇస్తున్నారో దాన్ని బట్టి మనకి జీవితం నడిపించబడుతుంది, దాన్ని బట్టి మనకి జీవితం నింపబడుతుంది. పిల్లరా అక్కడ బుద్ధి లేనటువంటి కన్యకులు అంతా అడుగుతారు, మా దగ్గర అయిపోయింది, మీ నూనెను మాకు ఇవ్వండి అని చెప్పేసి. నూనె దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పిల్లరా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా బైబిల్ గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? గాలిని పరిశుద్ధాత్మ సాదృశ్యంగా మనం చూస్తాం, నీటిని పరిశుద్ధాత్మ సాదృశ్యంగా మనం చూస్తాం, పావురమును పరిశుద్ధాత్మ సాదృశ్యంగా మనం చూస్తాం, ఇక నూనెను మనం పరిశుద్ధాత్మ సాదృశ్యంగా మనం చూస్తాం. పిల్లరా గమనించండి, దేవుని యొక్క సన్నిధిని మనం చూస్తాం ఏంటంటే పరిశుద్ధాత్మకు మరి ఈ విధమైనటువంటి సాదృశ్యాలు మనకి వాక్యం ప్రభు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మచేత మనము ఏం చేయాలంటే ఆయన ఆత్మచేత నింపబడడానికి. గమనించండి, ఇంకా చూస్తే పరిశుద్ధాత్మ గురించి అగ్ని చేత పరిశుద్ధాత్మను మనం చెప్పారు. అగ్ని యొక్క అభిషేకం అని చెప్పేసి పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. అంతేకాకుండా ముద్ర పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. ఈ విధంగా దేవుడు మనకి ఈ యొక్క ఆత్మను ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాడు. ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకున్నట్లయితే అది చాలా సమయం పడుతుంది. కాబట్టి కొద్దిగా మనము క్షుణ్ణంగా మనము ధ్యానం చేసుకోవడం ముందుకు వెళ్తాం. దయచేసి నాతో కలిసి ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 34వ అధ్యాయం 9వ వచనం ద్వితీయోపదేశకాండము. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను.
ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. అంటే అంతకుముందు అతడు ఏం కాలేదంట? జ్ఞానాత్మ పూర్ణుడు అతడు కాలేదు ఇంతకుముందు. ఎప్పుడైతే మోషే గారు చేతులు ఉంచారు, ఎప్పుడైతే మోషే గారు ఆ స్పిరిచువల్ ఇంపార్టేషన్ జరిగిందో, ఎప్పుడైతే ఆ ఆత్మాభిషేకముతో ఆ దైవజనుని నిలబడి ఆ నూనె కుమారుడు యెహోషువ మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు అక్కడ నూనె కుమారుడు యెహోషువ ఏంటంటే జ్ఞానాత్మ పూర్ణయ్యాడు. అప్పుడు కంప్లీట్ మ్యాన్ అయ్యాడు ఆయన. చాలా మంది ఏమనుకుంటుంటే పెళ్లి చేసుకుంటే కంప్లీట్ మ్యాన్ అని చెప్పేసి అంటారు. పెళ్లి చేసుకోకపోతే కంప్లీట్ మ్యాన్ కాదు, బ్యాచులర్ అని చెప్పేసి అంటారు. అదే స్త్రీలు కూడా అదే అంటారు. పిల్లలు, నువ్వు ఒక స్త్రీగా ఒక పరిపక్వతలో రావాలంటే నువ్వు పెళ్లిలోకి వెళ్ళాలి. అదేవిధంగా పెద్దలు చెప్తారంటే పెళ్లి చేస్తాడు బాగుపడతాడండి, పెళ్లి చేస్తాడు బాగుంటాడు కుర్రాడు అని చెప్పేసి చాలా మంది అంటారు. పిల్లలు, పెళ్లి చేస్తే నువ్వు పరిపూర్ణలోకి వస్తా అని చెప్పేసి మన లోకంలో ఉన్నటువంటి మన పెద్దలు చెప్తే ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే జ్ఞానాత్మ పూర్ణుడు ఎప్పుడైతే ఇదిగో ఎప్పుడైతే మోషే గారు ఎప్పుడైతే అక్కడ యెహోషువ మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు, ఎప్పుడైతే ఆయన కొరకు మరి అక్కడ ఇంపార్టెన్స్ ఎప్పుడైతే జరిగిందో వెంటనే అక్కడ యెహోషువ ఏం చేశాడంటే దీనికి ఆత్మచేత నింపబడ్డాడు. ఇదిగో యెహోషువ ఎలా నిలబడ్డాడంటే మోషే గారి తర్వాత మోషే గారి లాగా నిలబడడానికి ధైర్యం వచ్చింది ఆయనకి, జ్ఞానాత్మ వచ్చింది ఆయనకి. పిల్లరా, ఈ రోజున ఇది మనకు కావాలి. ఈ రోజున మనకు కావాల్సిన డబ్బు కాదు, ఈ రోజు మనకు కావాల్సినటువంటి బంగారం కాదు, ఈ రోజు మనకు కావాల్సింది రత్నాలు వైఢూర్యాలు అవి కాదు. కానీ పిల్లరా, ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిని ఆయన యొక్క నీతిని నువ్వు వెతుకుతున్నావో ఇవన్నీ నీ వెనకాల వస్తాయి. నువ్వు వెతకాల్సింది ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ నువ్వు వెతకాలి. ప్రభు యొక్క ఆత్మ నువ్వు వెతికినట్లయితే ఇక్కడ పేతురు గారు దగ్గరికి గారడి సీమోడు వచ్చి అంటాడు. గారడి సీమోడు పట్టుకొచ్చి అయ్యగారు ఇదిగో 1,00,000 రూపాయలు ఉంచుకోండి, నాకు మీకులాగా పరిశుద్ధాత్మ కావాలి అంటాడు. మీరు చేస్తున్నట్టు అద్భుతాలు నేను చేయాలి, మీరు చేస్తున్నట్టుగా దెయ్యాలు నేను వెళ్ళగొట్టాలి, మీరు చేస్తున్నట్టుగా లేకుండా అక్కడ స్వస్థతలు ఎన్నో చేయాలి, కాబట్టి ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నాకు వరం ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. పిల్లరా, ఈ రోజున అది జరగదు. ఆ రోజు కాదు, ఈ రోజు ఎప్పుడు జరగదు. పిల్లరా, ఇప్పటికీ చాలా మంది అలా ట్రై చేస్తున్నారు. అయ్యగారు ఈ డబ్బులు తీసుకుని మాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి, ఏమని రెవరెండ్ అని, బిషప్ అని, లేకుంటే పాస్టర్ అని, లేకుంటే ఇంకోటని ఈ డబ్బులు తీసుకుని మాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి, ఎందుకంటే మేము కూడా చేసేస్తాం. ఆ విధంగా కాదు ఇది పిల్లరా, ఆ విధంగా కాదు. ప్రభు దగ్గర ఎప్పుడైతే నువ్వు నిష్ఠగా ప్రార్థన చేసి మోకాళ్ళ నుండి ప్రభు నన్ను కనికరించి అని చెప్పేసి అంటే ఇదిగో పౌలు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. సౌలు ఉన్నప్పుడు అననీయ ఎక్కడ ఉన్నాడు, ఇదిగో సౌలు గారు ఎక్కడ ఉన్నాడు, ఇదిగో ప్రభు అంటున్నాడు అననీయ లేచి వెళ్ళి అక్కడ సౌలు నువ్వు అభిషేకం చేయి, ఇలా అతను నువ్వు బాప్తిస్మం ఇయ్యి, అతని కొరకు నువ్వు ప్రార్థన చేయి, అక్కడికి వెళ్ళి నువ్వు చేతుల నుంచి పౌరులను బలపరచు అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఈయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఈయనకి సంబంధమే లేదు పిల్లారా. సంబంధమే లేనప్పుడు ప్రభు ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ఆటోమేటిక్ ప్రభు చేస్తుంటే ఆయన బిడ్డలను పంపిస్తుంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తన సేవకులను పంపిస్తుంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే పంపించి వారిని విడుదల చేస్తుంటున్నాడు. అప్పటి వరకు సౌలుకి కట్టినటువంటి కళ్ళకు ఉన్నటువంటి పొరలు, అప్పటి వరకు సౌలు కలిగినటువంటి గుడ్డితనము, అప్పటి వరకు సౌలుకు ఉన్నటువంటి ఆ యొక్క అంధత్వము, ఇదిగో ఎప్పుడైతే ఈ యొక్క అన్నయ్య వచ్చి ప్రార్థన చేస్తున్నాడో, చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాడో ఆ పొరల వంటివన్నీ కూడా రాలిపోయి తేటగా కళ్ళు చూస్తుంటున్నాడు. ప్రభు తెలుసుకున్నాడు, వెంటనే వెళ్ళి బాప్తిస్మము పొందాడు. పిల్లరా, ఈ రోజున మనకు కావాల్సిన ఈ అభిషేకం కావాలి, మనకి ఈ ఇంపార్టేషన్ మనకు కావాలి, ఈ యొక్క ప్రసాదం మనకు కావాలి, ఈ యొక్క అనుగ్రహం మనకు కావాలి, ఈ యొక్క నడిపింపు నింపుదల మనకు కావాలి. పిల్లరా, సంఘానికి ఇది లేక, సంఘాల్లో ఇది లేక ఏం చేస్తున్నాడంటే ఇదిగో పైపైన కన్నీరు తుడిచి, పైపైన వాక్యము ఇదిగో ఏదో హెడ్డింగ్లు పెట్టుకుని, పైపైన మనం ఏదో 4 మాటలు చెప్పి, లోకంలో 2 మాటలు 4, సంఘంలో వాక్యంలో 4 మాటలు, అక్కడో మాట ఇక్కడో మాట. పిల్లరా, బలము లేనటువంటి కార్యాలు, శక్తి లేనటువంటి కార్యాలు. పిల్లరా, ప్రభు యొక్క నామం చెబితే దయ్యాలు వణికేటువంటి నామం అది. దయ్యం పిల్లరా, సాతాను క్రియలు నశించిపోయేటువంటి నామం అది. ఆ యొక్క నామం చెబితే పాతాళం వణుకుద్దే. ఆ నామం పెట్టుకుని ఇక్కడ యేసు నామంలో నేను వస్తున్నానని చెప్పేసి ఆ మధ్యన ఒక ఆయన, నాకు తెలిసిన ఒక ఆయన ప్రతిదానికి యేసు నామంలో అని చెప్పేసి ఆయన వచ్చి తమ్ముడు మనకి ఇది కావాలని చెప్పి యేసు నామంలో అయిపోద్ది అని చెప్పేసి అనేవాడు. పెద్ద ఆయన, ఆయనకు ఒక కంపెనీ ఉండేది, ఒక ఆయిల్ కంపెనీ ఉండేది, తెలంగాణ తెలుగానే, జాన్ గారు అని చెప్పేసి ప్రతిదానికి, నీకు గుర్తుందమ్మా, ప్రతిదానికి యేసు నామంలో అయిపోద్ది. సంవత్సరం అవుతుంది, మీకు తెలుసు కదా. ఆయన ప్రతిదానికి కూడా, నేను అప్పుడే యేసునామం కొత్తగా వచ్చాను, నేను కొత్తగా ప్రభువుని నమ్ముకుంటే అప్పుడే బలపడుతున్నాను. నేను యేసునామం అయిపోద్ది అంటే నేను అబ్బా చాలా భక్తిపరుడు కావాలి ఏమండి,
చాలా భక్తిపరుడు కాబట్టి ఈయన ప్రతిదానికి యేసునామం అయిపోద్ది అని చెప్పేసి అంటే ఆయన చాలా చాలా గౌరవించేవాడిని నేను. చాలా అంటే చాలా గౌరవించేవాడిని. పిల్లల మనము వ్యర్థంగా లేక నామాన్ని ఉచ్చరింపకూడదు. హల్లెలూయా. నీ వల్ల అవుతుందంటే అవుతుంది అనాలి, కానీ ప్రతిదానికి ఈ లోకంలో ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు కదా అయిపోద్ది అన్నట్టుగా, రేపు ఇచ్చాడు రేపు ఇవ్వడానికి వాళ్ళు అంటారు ఏంటంటారు, రేపు ఇస్తాను అన్నదానికి ఏదో అంటారు వాళ్ళు. ఆ విధంగా నేను ప్రతిదానికి కూడా యేసునామంలో అని చెప్పేసి ప్రతిదానికి యేసునామలు అని చెప్పేసి ఆయన చేశాడంటే యేసునామలు అని చెప్పేసి వెళ్ళి చెక్లు ఏమంటారు అవి చెక్లు బౌన్స్ అయిపోయి వెళ్ళిపోయి జైల్లో కూర్చున్నాడు ఆయన. చెక్లు బౌన్స్ అయిపోయి యేసునామలు అని చెప్పేసి చెప్పి మమ్మల్ని బలపరిచి ఆయన ఇచ్చినటువంటి చెక్కులు బౌన్స్ అయిపోయి దుబాయ్లో జైల్లో ఉన్నాడు. ఒమాన్లో ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నాం. చివరికి నేను డబ్బులు ఇస్తాను కానీ బయటికి రాలేదు ఆయన. ఇక్కడ కథలు 10,000 రూపాయలు కడతాను కానీ ఆయన బయటికి రాలేదు. పిల్లలు గమనించండి, ఎందుకు చెప్తున్నా అంటే మనము దేవుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు, మనము దేవుని యొక్క నామాన్ని పలుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము పలకాలి. మనం చూస్తున్నాం, పౌలు ఎవరో నాకు తెలుసు, యేసు ఎవరో నాకు తెలుసు, కానీ మీరెవరు అని చెప్పేసి దెయ్యాలు తిరగబడ్డాయి. ఊరికి ఉండండి, నీకున్నటువంటి బట్టలు చింపేస్తాయి. హల్లెలూయా. నీకున్నటువంటి సిగ్గును, నీకున్నటువంటి అవమానాన్ని ప్రపంచంతో చూపిస్తావి. పిల్లలు గమనించండి, చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనము అనేక కార్యాలు మనం చేయాలి. చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మన ప్రవర్తన మనం కాపాడుకోవాలి. అనేక ఆత్మను మనం అలక్ష్యం చేయకూడదు, ఆత్మను మనం ఆర్పకూడదు. ప్రభు యొక్క వాక్యం తెలుస్తుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని చెప్పేసి వాక్యంలో క్లియర్గా ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఆ విధంగా క్లియర్గా చెప్తున్నాడంటే ఆత్మ లేనివాడు నా వాడు కాడంటే ఆత్మ లేనివాడు ఎవడు కూడా పరలోకం వెళ్ళడు. ఆత్మ లేనివాడు ఎవడు కూడా పరలోక రాజ్యానికి అర్హుడు కాడు. కాబట్టి ఉదయకాల ప్రభు ఏం చేస్తుంటే ఇదిగో ఇంపార్టేషన్ అనేది సంఘంలో ప్రభు ఇస్తుంటున్నాడు. దాన్ని మనం ఫాలో చేయాలి, దాన్ని మనం అనుభవించాలి, దాన్ని మనము అలక్ష్యం చేయకుండా ప్రభు కొరకు మనం వాడాలి. అది ఇక్కడ మనం చూస్తున్న వాక్యం. పిల్లలు ఎప్పుడైతే మోషే గారు ఆ విధంగా చేశారు, మోషే గారు అనంతరం ఎవరు వచ్చారు, ఇక్కడ యెహోషువ వచ్చాడు. యెహోషువ వచ్చి ఏం చేస్తున్నాడు, వీళ్ళందరినీ కూడా కానానుకు నడిపిస్తుంటున్నాడు. వీళ్ళందరి పక్షంగా ఈయన యుద్ధం చేస్తుంటున్నాడు. వీళ్ళందరి పక్షంగా ఇదిగో మోషే గారు అంతటి మోషే గారి లాగా ఒకరినటువంటి యవనస్తుడు కుర్రవాడు మోషే గారు కొన్ని దినాలు ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రభు అని చెప్పి సాగిలిపడి పెళ్ళంబెట్టుడు విడిచిపెట్టేసి అరణ్యంలో ఈ ప్రజలకు తీర్పు తీర్చుకుంటూ వీళ్ళకి భయభక్తులు నేర్పుతూ దేవుని యొక్క కనిపెట్టి ప్రభు ఏదో చెప్తే ఆ మాట తీసుకొచ్చి వీళ్ళకి చెప్పి ఒక మధ్యవర్తిగా, ఒక ప్రధాన యాజకుడిగా ఈ యొక్క అహరోను గారిని నిలబెట్టి ఈయన ప్రభు దగ్గర పరిచయం చేస్తూ ఈయన అంతటి వాడికి ఎవరు చేశాడంటే చేతులుంచి ప్రార్థన చేయడం వల్ల ఎవరంటే ఇప్పుడు జ్ఞానాత్మకుడిగా యెహోషువ అయిపోయాడు. ఇన్ని సంవత్సరాలు ఈయన సంపాదించుకున్నటువంటి యొక్క ఆత్మాభిషేకం మీరు గమనించండి. ఇన్ని సంవత్సరాలు ఈయన నిష్ఠగా తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ, తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ, తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, తనకున్నటువంటి ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ ఈయన ఏదైతే ఆత్మ కలిగి ఉన్నాడో కేవలము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆ యొక్క నూనెకు మాడినటువంటి యెహోషువ మీద ఎప్పుడైతే చేతుల నుంచి ప్రార్థన చేశాడో వెంటనే అయిపోయాడు. ఆటోమేటిక్గా అతను కూడా జ్ఞానాత్మకుడు అయిపోయాడు. పిల్లరా, అటు కృప ప్రభు మనకి ఇచ్చాడు. అతి కృప అతి అభిషేకం ప్రభు మనకి ఇచ్చాడు. అట్టి నింపుదల ప్రభు మనకి ఇచ్చాడు. దాని కొరకు మనం ఆశపడాలి, దాని కొరకు మనం పరిగెట్టాలి, దాని కొరకు మనం ప్రభు దగ్గర పరిగెట్టాలి. పిల్ల దాని కొరకు ప్రభు దగ్గర మనం కనిపెట్టాలి. అదే ప్రభు యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ముందు చూసినట్లయితే 34వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం కదా. ఇదిగో ఎవరు కూడా నా ఎంతటి నేనే ఈ విధంగా చేయగలను, నా ఎంతటి నేనే దేవుడి దగ్గర నుంచి ఆత్మ పొందుకోగలను చెప్పి అనుకోవడానికి లేదు. ప్రభు అనుగ్రహిస్తే తప్ప, ప్రభు మనకి అనుగ్రహిస్తే తప్ప మనం పరిశుద్ధాత్మను పొందుకోలేము. మనము పరిపూర్ణము కాలేము. మన మీద ఎవరు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, పౌలు గారు ఇన్ని పత్రికలు రాశారు, ఇన్ని సంఘాలు కట్టారు, ఇన్ని ప్రయాణాలు చేశారు, ఇన్ని స్వార్థలు చేశారు, ఇన్ని దయ్యాలను వెళ్ళగొట్టారు, ఇంతగా స్వార్థ పరిచయాలు వాడబడ్డారు. దీని అందరికీ ముందు మూల కారకం ఎవరు? అననీయ ప్రార్థన చేశాడు. అక్కడ ఆయన మనకు కనపడ్డు. ఆయన వెనకాల దర్శకుడు. ఇదిగో వెనకాల మొత్తం అంతా కథ అనిపిస్తుంది ఎవరంటే ఇదిగో వెనకాల నుండి ఆయన చేసినటువంటి అభిషేకం, ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన నడిపించినటువంటి నడిపింపు ఇదిగో పౌలు గారు ముందుండి ఆయన చేస్తుంటున్నారు. రోజును గమనించండి. దావీదుని చూద్దాం. ఇక్కడ దావీదుని చూసినట్లయితే 45వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 45వ అధ్యాయము కీర్తనలో 45వ అధ్యాయం 7వ వచనము.
నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడు. ఇక ఆనంద తైలం మీద కాదు కానీ పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీద ఉంటుందో, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉంటుందో, నీలో దుఃఖాన్ని ప్రభు కొట్టివేస్తున్నాడు. ఆనంద అభిషేకము. ఎందుకు ఆనంద అభిషేకము? ప్రభు నీలో ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధి నీకేముంటుంది? సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఆయన నీకు సంతోషం ఇస్తాడు, ఆయన నీకు ఆనందం ఇస్తాడు. కాబట్టి ఆనంద తైలంతో ప్రభు ఏం చేస్తాడంటే నీ స్నేహితులు అందరికంటే, నీ చెలికాన్ని అందరికంటే, నీకున్నటువంటి బంధువర్గం అందరికంటే ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను ఆనంద అభిషేకంతో ప్రభు నిన్ను తైలంతో అభిషేకిస్తాడు. నిన్ను ఆనంద సంతోషాలు గలవాడిగా ప్రభు నిన్ను చేస్తాడు. పిల్లరా, నీకున్న దుఃఖము, నీకున్న నిట్టూర్పు, నీకున్న నింద సమస్య కూడా తొలగింపబడితే ఎప్పుడంటే ఆ యొక్క అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు. ఇదిగో దావీదు గారికి అదే జరిగింది. 7 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళెవరికి లేనటువంటి అభిషేకం ప్రభు ఏం చేశాడంటే దావీదు వారికి ప్రభు ఇచ్చాడు. దావీదుకి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దావీదు రాస్తున్నాడు. ఇదిగో ఆయన 23 కీర్తన అంటాడు, నేను గాఢంధకారంలో నివసించిన ఈ అపాయానికి నేను భయపడను. నా శత్రువులు ఎదుట నువ్వేం చేస్తావు అంటే నాకు భోజనం సిద్ధపరుస్తావు. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తావు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది. ఇదిగో నా శత్రువులు ఎదుట నాకు నువ్వన్నీ చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు నీ ఆనంద అభిషేకంతో నన్ను అభిషేకించు. అందుకని చెప్పేసి భక్తుడు దావీదు అంటాడు, ఇదిగో ప్రభువా నువ్వేదైనా చెయ్యి, నువ్వేమన్నా చెయ్యి, కానీ నీ ఆత్మను మాత్రం నాలోంచి నువ్వు తీసివేయి. 51 కీర్తన ఆయన చేసిన ప్రార్థన అదే, ప్రభువా నేను చేసింది పాపమే, ప్రభువా నేను చేసింది తప్పే, ప్రభువా నేను చేసింది ఘోరమైన అపరాధమే, కానీ నన్ను క్షమించు. నీ ఆత్మను మాత్రం నాలోంచి నువ్వు తీసివేయకు. నీ ఆత్మను మాత్రం నాలోంచి నువ్వు తీసివేయకు. నీ ఆత్మ నాకు కావాలి, నీ యొక్క అభిషేకం నాకు కావాలి, నీ యొక్క ఆనంద తైలము, నువ్వు ఇచ్చిన అభిషేకము, నువ్వు ఇచ్చిన నడిపింపు నాకు కావాలని చెప్పేసి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఆనంద తైలము ఆయన మీద ఉంది కాబట్టి, ఈ ఆనంద తైలము దావీదు గారి మీద ఉంది కాబట్టి దేశంలో ఎవరికి లేనటువంటి నైపుణ్యము ఈయనకి ఇచ్చాడు ప్రభు. ఆయన ఏంటి చాలా చమత్కారంగా వాయించేటువంటి ఆ యొక్క వీణను వాయించేటువంటి ఆ యొక్క వరమును, ఆ వరమని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన వాయిస్తే దెయ్యాలు పారిపోయాయి, ఆయన వాయిస్తే సౌలు గారికి పట్టినటువంటి భ్రాంతి వెళ్ళిపోయేది, ఆయన వాయిస్తే సౌలు గారికి పట్టినటువంటి దురాత్మలన్నీ కూడా పారిపోయాయి. అలాంటి కృపను ఎవరికి ఇచ్చారంటే దావీదు గారికి ప్రభు ఇచ్చారు. ఈ రోజున నువ్వు మాట్లాడితే దురాత్మలు పారిపోవాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాలి. ఈ రోజున నువ్వు నడిస్తే నీ నీడకు, అలనాడు అపొస్తలుల కార్యాలను చూసినట్టుగా నీ నీడకు రోగులు స్వస్థపరచబడాలి. అలనాడు మన అపొస్తలుల కార్యాలను చూసినట్టుగా ఇదిగో పౌలు గారికి రుమాలు తగిలితే అక్కడ స్వస్థత జరిగింది. అక్కడ పిల్లరా పేతురు గారు నీట పడితే అక్కడ స్వస్థత జరిగింది. పిల్లలు గమనించండి, దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉన్నప్పుడు, ఈ యొక్క ఇంపార్టెన్స్ నీ మీద ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జీవితంలో చేస్తున్నాడు. దాని కొరకు మనం ఎప్పుడు కూడా ఆశపడాలి. దాని కొరకు ప్రభు దగ్గర ఎప్పుడు కూడా మనము కనిపెట్టాలి. పిల్లరా, అది ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా మన జీవితంలో అన్ని కూడా ప్రభు దయచేస్తుంటాం. ఆటోమేటిక్గా ప్రభు అన్ని కూడా మనకు దయచేస్తుంటాడు. పిల్లలకి మనం ముందు చూసినట్లయితే వాక్యం చెప్తుంది. ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఇక్కడ యోబు గారు మనకు చదువుకున్నాం 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు త్వరగా మనం ఊహించుకుందాం. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, కొండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారింది. పట్టణపు గుమ్మములో నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠం సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాక్కున్నారు. ముసలివారు లేచి నిలబడ్డారు. అధికారులు మాట్లాడడం మాని నోటి మీద చేయి వేసుకున్నారు. ఇది ఎవరు ఇచ్చారండి? ఎందుకు ఈ విధంగా జరిగింది యోబు గారికి అంటే, ఇదిగో యోబు గారు అంటున్నారు అక్కడ, నేను పెట్టిన అడుగులా నేతిలో పడింది. ఆ నేతిలో పడింది ఏదో కాదు కానీ అభిషేకంలో పడింది. ఆయన యొక్క అభిషేకంలో ఆయన ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మాభిషేకంలో యోబు గారు ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క ఆత్మాభిషేకంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఈయన అభిషేకంతో ఎప్పుడైతే వెళ్తున్నాడో ఇది అథారిటీ. హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి అధికారం, ఆయనలో ఉన్నటువంటి ఆత్మాభిషేకము ఆయనకి అధికారం ఇచ్చింది. ఆ అధికారంతో యోబు గారు ఎప్పుడైతే వెళ్తున్నాడో, ఇదిగో యోబు గారు అభిషేకంతో ఎప్పుడైతే వెళ్తుంటున్నప్పుడు ఆ యవనస్తులు కూడా భయపడి వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతున్నారు అటుపక్క. అరే యోబు గారు వస్తాను. ఆ భయం, ఆ అథారిటీ, ఆ అధికారం ఎవరు ఇచ్చారంటే ఇదిగో దేవునికి ఆత్మ కలిగిన వాడుగా యోబు గారు ఉన్నారు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి
ప్రభు ఏం చేశాడంటే యోబు గారికి ఈ యొక్క అభిషేకాన్ని ఇచ్చాడు. ఈ యొక్క అభిషేకాన్ని బట్టి ఏం చేశాడంటే యోబు గారు అధికారం గలవాడిగా వెళుతుంటున్నాడు. ఎప్పుడైతే ఈయన వెళుతున్నాడో ఈయన మీద ఉన్న అధికారాన్ని బట్టి, లేకుంటే ఈయన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి వృద్ధులు ఏం చేస్తారంటే లేచి నిలబడుతుంటున్నారంట. ఈయనకంటే పెద్దవాళ్ళు, వృద్ధులు, అధికారులు వాళ్ళు ఏం చేస్తారంటే ఈయనకున్న అధికారాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడకుండా నోటి మీద వేలు వేసుకుంటారు. ఎందుకంటే ఈయనకున్నటువంటి అధికారము లేకుంటే ఈ మీద ఉన్నటువంటి అభిషేకం ఆ విధంగా ఉంది. పిల్లారా గమనించండి, ఎప్పుడైతే నువ్వు ఆత్మ అభిషేకం కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకుని ఉంటావో, ఎప్పుడైతే ఆ అభిషేకం నువ్వు కాపాడుకుంటుంటావో, ప్రభు ఏం చేశాడంటే నీ చేతుల్లో గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నాడు. పిల్లలు గమనించండి. ఇంక ముందు చూసినట్లయితే ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. ముందు చూసినట్లయితే 92వ కీర్తన 9-10 వచనాలు. 92వ కీర్తన 9-10 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. గురుపోతు కొమ్ము వలె నువ్వు నా కొమ్ము ఏం చేసావంట? పైకి ఎత్తాడు. మనం ఎత్తాం ఒకసారి, మన కొమ్ములు ఎత్తేసుకుంటాం ఇక్కడ. కానీ ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది ఏంటంటే గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము నువ్వు ఎత్తావు నాయన. నువ్వు నా కొమ్ము ఎత్తావు. ఆయన ఎత్తాలండి మన కొమ్ము, ఆయన ఎత్తాలి మన కొమ్ము, అంతేగాని మనం ఎత్తుకోకూడదు. ఇది నా కొమ్ము చూడండి అని చెప్పేసి. ఇక్కడ ఏమంటాడు ఆయన 10వ వచనంలో? గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. దేవుడు ఎత్తితే అది అందంగా ఉంటుంది. దేవుడు ఎత్తితే దానికి ఒక శోభ ఉంటుంది. దేవుడు ఎత్తితే దానికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు చదువుకున్న ఈ బైబిల్ ఇది? ఎన్ని సంవత్సరాలు చదువుకున్నా, ఎన్ని సంవత్సరాలు రాబోయేటువంటి సంవత్సరాలు ఉన్నాయి మనకు తెలియదు. అన్ని సంవత్సరాలు భక్తులు ఏం చేస్తారు? ఇది చదువుకుంటున్నారు. గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము నువ్వు పైకెత్తావు. మనం ఏం చేస్తామంటే మన గురించి మనం చెప్పుకుంటుంటాం, అదే మన కొమ్ము. నీకు తెలుసా శాస్త్రి నేను ఏమంటే నువ్వు నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి, అంత గొప్ప నేను. మన కొమ్ము మనం ఎత్తుకుంటాం, మన కొమ్ము మనము ఎత్తుకుంటాం. అది కాదు మనకు కావాల్సింది. దేవుని బిడ్డలకి మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క చేతి కింద మనం ఉన్నప్పుడు ఆయన ఎత్తాడు మన కొమ్ము. ఎక్కడ ఎత్తాలో, ఎంత ఎత్తాలో, ఎక్కడి వరకు ఎత్తాలో పిల్లరా ఆయనకి తెలుసు. ఆయన ఎత్తుతాడు నిన్ను. ఆయన ఎత్తినప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా నోటు మీద ఆయన తెలుసు నేను ఏ విధంగా ముందు తీసుకురావాలి. ఆయన తెలుసు నేను ఏ విధంగా నిన్ను ముందు స్థానంలో తీసుకురావాలి. ఆయన తెలుసు నేను ఏ స్థానంలో ఎక్కడ ఎలా పెట్టాలో. ఆయన చేతి కింద నువ్వు ఉన్నప్పుడు, నీ పని నువ్వు చేసుకుంటూ ఆయన ఎదుట నువ్వు నమ్మకం ఉన్నప్పుడు ఆయన చేస్తాడు. ఇదిగో దావీదు గారు చెప్తున్నాడు, నువ్వే నా కొమ్ము ఎత్తావు నాయన, నేను ఎత్తుకోలేదు, నువ్వే నా కొమ్మును ఎత్తావు. ఈరోజు మనం ఏం చేస్తామంటే మన కొమ్ము మనం ఎత్తేసుకుంటాం. నా పేరు అంత గొప్ప, నా ఇల్లు అంత గొప్ప, నా ఉద్యోగం అంత గొప్ప, నేను ఎంత చదువుకున్నాను, నాకు ఈ డిగ్రీ ఉంది, నాకు ఆ కారు ఉంది, నాకు ఈ బంగ్లా ఉంది, నాకు ఈ సంఘం ఉంది, ఎంత పరిచర్య ఉంది. ఇక్కడ వాక్యం చెప్తుంది, దావీదు గారు అంటున్నాడు, ప్రభువా నీవు నా కొమ్ము ఎత్తావు. ఇంకా చదువుతున్నాడు 10వ వచనం. క్రొత్త తైలంతో నేను అంటబడితిని. క్రొత్త తైలంతో నేను అంటబడ్డా. ఇది క్రొత్త తైలం ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ. ఇంపార్టేషన్ ఇక్కడ దావీదు గారికి ఎలా వచ్చింది? కొమ్ము తీసుకుని వచ్చి సమూయేలు గారు వచ్చి అన్నలందరి ముందు అభిషేకం చేసినప్పుడు వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కొమ్మును మరి ఆ యొక్క ఒలివ్ ఆయిల్తో లేకుంటే నూనెతో నింపి దేవుని నామంలో ఆయన వచ్చి ఎప్పుడైతే అన్నలందరి ముందు అభిషేకం చేశాడో, ఇదిగో బాలుడు ఉన్నటువంటి యొక్క కుమారుడు లేకుంటే ఎవరొస్తున్నటువంటి ఈ దావీదు గారు ఏంటంటే ఆనంద తైలంతో నింపబడ్డాడు. నూతనమైన ఈ కొత్త తైలంతో నింపబడ్డాడు. ఎప్పుడైతే నింపబడ్డాడో ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ నింపబడినటువంటి దావీదు గారిని ప్రభు వాడుకుంటున్నాడు. ఏ విధంగా వాడుకుంటున్నాడు? సింహం వచ్చింది, ఒక్క వేసాడు, చచ్చిపోయింది. అది ఎలుగుబంటి వచ్చింది, మేకపిల్లలు తీసినట్టు తీసేసాడు. గొలియాతు వచ్చాడు, లేదు గోళీగా ఆడుకున్నాం కదా మనం చిన్నప్పుడు, గోళీలు ఆడేవాళ్ళం మనం. ఇక గోళీ ఎలా వేసినట్టు వేసి చంపేయడండి. అభిషేకం ఆ విధమైనటువంటి కార్యాలు చేస్తుంది. ఆమె నీ మీదకి వచ్చినటువంటి అభిషేకం, నీ మీద ఉన్నటువంటి ఆ ఇంపార్టేషన్, నీకు ఉన్నటువంటి ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపు, ఆ యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉన్నటువంటి దేవుడు నీలో ఆ గొప్ప కార్యాలు చేస్తాడు. పిల్లరా ఉదయకాలశంలో ఆ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దాని కొరకు మనం ఆశపడాలి. ప్రభువా నీ అభిషేకంతో నింపు నాయన. చివరి దినాల్లో మాకు కావాల్సింది ఇదే, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి.
నీ కృపతో మమ్మల్ని బలపరచండి. ఇదిగో మా సంఘాన్ని బలపరచండి, మమ్మల్ని ఎదిగించండి అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. పిల్లరా, ఆ విధంగా చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఒక చరణం ఎవరు పడతారు? ఒక పల్లవి చరణం పాల్గొందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. ప్రభు మనకి ఇచ్చిన దానిలో నుంచి, ప్రభు మనం దీవించిన దానిలో నుంచి ప్రభు కొరకు మనం ఇచ్చి ప్రభు యొక్క నామాన్ని మనం గణపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. నీలా ప్రేమించే, నీలా కృప చూపే, నీలా స్నేహించే నిజ స్నేహితుడు ఎవరయ్యా? నీలా ప్రేమించే, నీలా కృప చూపే, నీలా స్నేహించే నిజ స్నేహితుడు ఎవరయ్యా? నన్ను చేరదీసే నీ స్నేహమే, తొలి ప్రేమ చూపే నీ స్నేహమే, నన్ను మరువనిది నీ స్నేహమే కాదా నా యేసయ్యా? నన్ను మరువనిది నీ స్నేహమే కాదా నా యేసయ్యా? నీలా ప్రేమించే, నీలా కృప చూపే, నీలా స్నేహించే నిజ స్నేహితుడు ఎవరయ్యా? రూపింపకమునుపే నన్ను గుర్తెరిగిన నా నేస్తమా, పేరు పెట్టి తల్లిలా నన్ను పిలిచినావు నా ప్రియతమా. రూపింపకమునుపే నన్ను గుర్తెరిగిన నా నేస్తమా, పేరు పెట్టి తల్లిలా నన్ను పిలిచినావు నా ప్రాణమా. నా తోడుగా నీవే నిలిచి కృప చూపిన త్యాగమా, నా అండగా నీవే నిలిచి నన్ను నడిపిన గమ్యమా. నా తోడుగా నీవే నిలిచి కృప చూపిన త్యాగమా, నా అండగా నీవే నిలిచి నన్ను నడిపిన గమ్యమా. నీకు మెండుగా స్తుతులను అర్పించి కీర్తింతును, మేలు చేయువాడవు నీవని చాటించి జీవింతును నా యేసయ్యా. చాటించి జీవింతును నా యేసయ్యా. నీలా ప్రేమించే, నీలా కృప చూపే, నీలా స్నేహించే నిజ స్నేహితుడు ఎవరయ్యా? ఎవరయ్యా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి గమనించండి, ఇక్కడ ప్రత్యేకంగా కొంతమంది కోరిన దాన్ని బట్టి ప్రత్యేక కవర్ తీసుకుని రావడం జరిగింది. మీకు ఉన్నటువంటి ప్రత్యేక కానుకలు, ప్రార్థన విజ్ఞాపనలు మీకు తెలియజేస్తూ ఈ కవర్లో మీరు వాడాలని చెప్పేసి కోరుతుంటున్నాం. అదేవిధంగా మరి ట్రాన్స్పోర్ట్ కొరకు దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి. ట్రాన్స్పోర్ట్ కొరకు చాలా ఇబ్బందిగా ఉంది. కారు ఉన్నప్పుడు కూడా ఇంకా చాలామంది ఆగిపోతుంటారు. ఒకరాలు సోదరులు ఉన్నారు, అదేవిధంగా చాలా దూరాల నుంచి రావడానికి ఉన్నారు, ఆశపడుతున్నారు ఉన్నారు, కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వెళ్ళకపోతున్నాం. దయచేసి వారి గురించి ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఈ పరిచయం మీరు అన్ని విధాలుగా బలపరచడానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి ప్రాంతం మేము కోరుతుంటున్నాను. సోదరులు వరప్రసాద్ గారు ఈ యొక్క హాల్ 2 వరకు ప్రభుకి ఘనమైన కానుకలు ఇచ్చి మరి సహకరిస్తున్నారు. ప్రభు వారిని దీవించినట్టుగా ప్రార్థన చేయండి. అదేవిధంగా చెల్లి అశ్విని గారు కూడా మరి రెంట్ కొరకు, హాల్ యొక్క రెంట్ కొరకు వారి ముందుకు వచ్చి కానుకలు ఇచ్చారు. తెలిసి వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ రీతిగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన దాన్ని బట్టి ప్రభు ఏ విషయంలో మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో ఆ విషయంలో మీరు ముందుకు వచ్చి ప్రభు యొక్క సంఘ కార్యక్రమాల కొరకు, లేకుంటే సంఘ పరిచయం కొరకు, అభివృద్ధి కొరకు మీరు అందరూ కూడా పాటుపడాలని చెప్పేసి ఐకమత్యంతోనూ ప్రేమతోనూ ఇదిగో ఆత్మాభిషేకంతో ప్రభు యొక్క కార్యాలు మీకు చేయాలని చెప్పేసి ప్రేమతో మేము కోరుతుంటున్నారు. మీరు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన కొరకు, మీరు అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క విజ్ఞాపన కొరకు మేము కుటుంబంగా మీ కొరకు మోకరించి మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే అది నా బాధ్యత. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మాకు ఇచ్చినటువంటి పరిచర్య భారం అది. సంఘం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు ధైర్యంగా మీరు మాకు తెలియచేయండి.
వాటి కొరకు ప్రత్యేక ప్రభుత్వం కనిపెడుతున్నాం. ప్రభు యొద్ద మనం విడుదల పొందుకుందాం. హల్లెలూయా. ఈ రోజు అదేవిధంగా మరి ఈ రోజు మన కొరకు టిఫిన్ ఏర్పాటు చేసుకోవడానికి చెల్లి దివ్యమ్మ జకరి గారి కుమార్తె దివ్యమ్మ పుట్టినరోజు పోయిన శుక్రవారం. మరి ఆ బిడ్డ ఈరోజు మనకి టిఫిన్ ఏర్పాటు చేశారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. మరి జకరి గారిని వారి కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రీతిగా ఇంకా ఎంతమంది అయితే మరి ఏ కార్యక్రమాలు మీరు ముందుకు రావాలనుకుంటున్నారు దయచేసి మాకు తెలియజేయండి. మిమ్మల్ని ఆ రీతిగా మొబైల్ పరిచయంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి మేము ఇష్టపడుతున్నాం. గమనించండి, మన యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్లో కానీ వాక్యాన్ని పెట్టి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రోత్సహించండి. ఆమె వాక్యాన్ని పెట్టి ప్రభు యొక్క వాక్యాన్ని అనేకులకు తెలియచేయడానికి, అనేకులకు పంపించడానికి మీరు ఉత్సాహం చూపించినట్లయితే ప్రభు మీ జీవితాలు గొప్ప కార్యాలు చేస్తారు. వ్యర్థమైనవి మనం చాలా పెడుతుంటాం, వ్యర్థమైనవి మనం పెడుతుంటాం. అదేమి ఇదని ఏదో ఈ లోక జ్ఞానం అదంతా కూడా. హల్లెలూయా. దీనికి వాక్యాన్ని మీరు పెట్టండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అందరూ కూడా ఒకటి సీక్రెట్ మీకు చెప్తాను ఏంటంటే ఆరాధన చేసేటప్పుడు అందరూ కూడా చేతులెత్తి మీరు ఆరాధన చేయండి అని చెప్పేసి ఇక్కడ నుంచి చెప్తే అప్పుడు చాలా మంది చేతులెత్తి ఆరాధన చేస్తారు. కానీ దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు. జాగ్రత్తనండి. ఇక్కడ ఉన్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన చేయండి, మీరు అందరూ చేతులు పెడితే మీరు ఆరాధన చేయండి, లేకుంటే ప్రార్థన చేయండి అని చెప్పేసి ఎప్పుడైతే ఇక్కడ నుంచి సేవకులు కానీ లేకుంటే నడిపించేవారు కానీ అడుగుతున్నప్పుడు అప్పుడు చాలా మంది చేతులెత్తి ఆరాధన చేస్తుంటారు. అప్పుడు చేతులెత్తి లేకుంటే ప్రభుకి స్తుతులు చెల్లిస్తుంటారు. అప్పుడు దేవుడు ఆనందించాడు. నీకు నువ్వుగా ఆనందించాలి. ఆమె నీకు నువ్వుగా చేతులెత్తి ప్రభువుని ఆరాధన చేయాలి. నీకు నువ్వుగా ప్రభు సన్నిధిలో నువ్వేం చేయాలంటే నువ్వు ముందుకు వచ్చి ప్రభు యొక్క కార్యక్రమాల్లో పాల్పొందాలి. నీకు నువ్వుగా ముందుగా వచ్చి ప్రభుకున్నటువంటి అక్కర ఏదైతే ఉందో ప్రభు యొక్క రాజ్యం కట్టబడడానికి ప్రభు యొక్క సన్నిధిలో ఏదైతే నీకు ప్రేరేపణ ఉందో, నాకు తెలుసు ఒక సోదరుడు ప్రేరేపణ ఉంది కారు కొనాలని చెప్పేసి ఆ కారు కోసం ఇల్లు తాకట్టు పెట్టేసి లేకుంటే ఆ స్థలాన్ని తాకట్టు పెట్టేసి ఆ కారు తీసుకుని వచ్చి ప్రభు సన్నిధిలో మరి ఆ యొక్క సొమ్మును వాడడానికి ప్రభు ప్రేరేపణ ఇచ్చాడు. పిల్లలు గమనించండి, ఆ రీతిగా ప్రభు మనకి ఇచ్చిన ప్రేరేపణను మనము చేసేవారంగా ఉండాలి. అది మనకి దీవెన. ఆమె ఒకరు చెప్పడం వల్ల మనం చేస్తే దానివల్ల ప్రభు అంత సంతోషపడడం నేను అనుకుంటున్నాను. మరి పిల్లలు గమనించండి, మనం సొంతంగా చేయాలి. మనం సొంతంగా ప్రేరేపింపబడి ప్రభు కొరకు చేయాలని చెప్పేసి దాని వరకు మనం ముందుకు మనం పరిగెట్టాలి. దానిలో మనకు దీవెన ఉంది, దానిలో మనకు ఆశీర్వాదము ఉంది. పిల్లలు తల వచ్చుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు దగ్గర మనము ప్రార్థనతో కనిపెడదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రాలు ఆయన, సర్వాధికారికి స్తోత్రాలు మా తండ్రి, సర్వకృపానిధి నీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు నాయన, సర్వాధికారి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. ఇదిగో తండ్రి యువతకాల్సిన మా ప్రభా నీ సన్నిధి మమ్మల్ని చేర్చి మా తండ్రి నీ వద్దకు వచ్చి మా ప్రభా ఈ రీతిగా నీకు మాటలు వినడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మా తండ్రి అని మీ ఎదురు ప్రభా సాగిలిపడడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతో మందికి లేనటువంటి ఈ కృపను మా ప్రభా, ఎంతో మందికి లేనటువంటి ఈ భాగ్యాన్ని మా తండ్రి, ఎంతో మందికి లేనటువంటి మా ప్రభా ఈ యొక్క మర్మమును మా తండ్రి మీరు మాకు దయచేసి మా ప్రభా. ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్నటువంటి షేకులకు మా ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వారికి లేనటువంటి ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని అయ్యా నీవు మాకు అనుగ్రహించి మా తండ్రి. ఇదిగో నీ సంధికి వచ్చి మా ప్రభా రక్షణ పాత్రను చేత పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలో చేరి తండ్రి అని నీ పాదాలు పట్టుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. రక్షకుడా నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. నువ్వు ఇచ్చినటువంటి భాగ్యం ఎంత గొప్పది మా ప్రభా, నువ్వు ఇచ్చినటువంటి రక్షణ కార్యం ఎంత గొప్పది మా ప్రభా. మమ్మల్ని మరణంలోంచి కొట్టివేసి మా తండ్రి నిత్య జీవాన్ని మాకు దయచేసి మా ప్రభా, యుగాలు మా ప్రభా, తరతరాలు మా తండ్రి, ఎల్లకాలము నీతో ఉండాలని మాకు కృప దయచేసిన దేవానికి స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. దేవానికి వందనాలు మా తండ్రి. యువతకాల్సిన నీ బిడ్డలు సన్నిధికి వచ్చినారు మా ప్రభా. నాయన నేను నమ్మి వచ్చినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరు మా తండ్రి ఎటువంటి అక్కలతో వచ్చి ఉన్నారు, ఎటువంటి ఆశతో వచ్చి ఉన్నారు, ఎటువంటి తలంపులతో ప్రార్థనతో వచ్చినారు మా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నాయన, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి మా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి మా ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి మా తండ్రి. నీ ఆత్మాభిషేకంతో మీరు నింపండి మా ప్రభా, నీకు స్తోత్రాలు. ఆత్మతో మీరు నింపండి మా తండ్రి. హల్లెలూయా. నీ ఆత్మ చేత మీరు మా తండ్రి నన్ను మండించండి మా ప్రభా, నీకు స్తోత్రాలు. ఎదుగు తండ్రి నన్ను క్రొత్త తలంతో మీరు అభిషేకించండి, ఆత్మ తలంతో మీరు అభిషేకించండి మా ప్రభా, నీకు స్తోత్రాలు మా తండ్రి. నీ బిడ్డలు మా తండ్రి నాయన నీ కృపను మా తండ్రి వర్ధిల్లునట్లుగా నాయన నీకు స్తోత్రాలు మా ప్రభా. ఆ యొక్క ఆత్మవరాలను మేము అనుభవించడానికి మా తండ్రికి సహాయం దయచేయండి. నీకు వందనాలు.
ఇదిగో ప్రభు నీ స్తుతులు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా బిడ్డలు మా ప్రభు, మా బిడ్డల మధ్య ఎంతో మంది ఉద్యోగాల వల్ల రాలేకపోతుంటున్నారు మా ప్రభు. వారికి సహాయం చేయండి. వారి మార్గాలు మీరు తెరవండి మా ప్రభు. వారు కూడా రావడానికి మీరు కృపను అనుగ్రహించండి. ఎంతో మంది మా ప్రభు ట్రాన్స్పోర్ట్ లేక రాలేకపోతున్నారు మా తండ్రి. వారిని మీరు నడిపించండి మా తండ్రి. నన్ను సహాయం చేసి మా ప్రభు, నన్ను మెస్సియా ప్రార్థన మందిరాన్ని మా తండ్రి, నన్ను నలువైపులో వేగం కూర్చోడానికి మీరు సహాయం చేయండి. అనేకులకు స్వార్థ ప్రకటించండి మా ప్రభు. అనేకులను మా తండ్రి నన్ను మరణం నుంచి జీవంలోకి నడిపించండి మా ప్రభు. అనేకులు మా తండ్రి నీ కొరకు సంపాదించడానికి ఒక సహాయం చేయండి. ఆ యొక్క సాక్ష్యాలు మీరు చూసినారు మా తండ్రి. ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించే ప్రభు నీకు స్తోత్రాలు. వారి కుటుంబాలు, వారి జీవితాలు గొప్ప కార్యాలు మీరు చేయండి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభు నన్ను బిడ్డల మధ్య ఎంతో మంది మా ప్రభు జీతాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు మా ప్రభు. వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు మా తండ్రి. మీరు దర్శించండి నాకు స్తోత్రాలు. మిగతా సమస్య నుంచి విడిపించండి. గతరెడ్డి సమస్య నుంచి విడిపించండి మా తండ్రి. ఉద్యోగ సమస్య నుంచి విడిపించండి. ఇదిగో తండ్రి వివాహం కావాల్సిన బిడ్డలు మా ప్రభు, వారిని మీరు దర్శించండి మా తండ్రి స్తోత్రాలు. తగినటువంటి భాగస్వామిని మీరు వారికి దయచేయండి తండ్రి స్తోత్రాలు. ఆయా కుటుంబంలో ఉండే ప్రతి లోటును మా ప్రభు మీరు తీర్చండి నీకు స్తోత్రాలు తండ్రి. నూతన గృహాలు మీరు కట్టండి మా ప్రభు. నూతన ఆశీర్వాదాలు మీరు దయచేయండి మా తండ్రి స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ఉదయకాల సేవ ముగించినప్పుడు మాకు సహాయం దయచేయండి. సంఘాన్ని మీరు అభివృద్ధి పరచండి నాయన. అన్ని విషయాల్లో మా ప్రభు మీరు తోడుగా ఉండండి మా ప్రభు. నలువైపు నుంచి నీకు సహాయము, నలువైపు నుంచి మా ప్రభు నీకు ఆత్మ నడిపింపు, నలువైపు నుంచి మా ప్రభు అనేకుల మొత్తం నీ సన్నిధికి వచ్చి మొత్తాన్ని బలపరచుకోవడానికి మా ప్రభు, నీ రాజ్యవాసులుగా మొత్తాన్ని తీర్చిపడడానికి సహాయం దయచేయండి తండ్రి. కొందరు కృప చూపించండి ఆయన కొందరు ప్రభు. స్వార్థ చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు. స్వార్థ పరిచయాలు వాడబడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. ట్రాన్స్పోర్ట్ చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఈ రోజు మొత్తాన్ని సంఘానికి మా ప్రభా నన్ను ఆ ఆహారాన్ని సిద్ధపరిచిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దివ్యమని మొత్తాన్ని జగన్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు దీవించండి, ఆశ్రయించండి. స్తోత్రాలు దగ్గర మా ప్రభానికి స్తోత్రాలు తండ్రి. నాన్న రాబోయేటువంటి దినాల్లో మా ప్రభా నీ చిత్తమైతే మొత్తాన్ని ఇంకా మేమందరం ముక్కుడి మా ప్రభా గర్భయ్య గారిని ఆరాధించుకోవడానికి నాన్న ఆత్మతోను సత్యంతో నిన్ను స్తుతించి మహింపరచడానికి మాకు సహాయం దయచేయండి. పని పట్ల మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో ఎండ బారి నుంచి నీ బిడ్డలు మీరు కాపాడండి నాయన. ఎండను ఎంతగానో మొత్తం ఘోరం కూర్చుంటే మా ప్రభా నన్ను ఎండ బారి నుంచి నీ బిడ్డలు మీరు కాపాడండి నాన్న. కృప చూపించి మీరు మహిం పొందండి మొత్తం నీ స్తోత్రాలు. ఆత్మతోను సత్యముతోను మా ప్రభా నీ బిడ్డల చుట్టూ మొత్తం నీకు దూతలు కావలించి మొత్తాన్ని వారు నడిపించి మనం ప్రార్థిస్తాం తండ్రి. స్తోత్రాలు హల్లెలూయా. సమస్తమైన మహిమ నీకు చెల్లించుకున్నాం ప్రభా. ఇండియా దేశాన్ని మీరు కాపాడండి తండ్రి. నన్ను మా యొక్క రాజ్యాన్ని మీరు కాపాడండి. మా బంధువులను మాత్రం మీరు కాపాడండి తండ్రి. మా కుటుంబాలను మీరు కాపాడండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. అయా సమస్తమైన మహిమ నీకు చెల్లించుకున్నాం తండ్రి. యుద్ధాలు మీరు మాన్పించండి నాయన. నాయన యుద్ధాలు మీరు మాన్పించండి మా ప్రభా. రక్తపాతాన్ని మీరు మాన్పించండి నాయన. సమాధానంతో మీరు నింపండి మా ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. సహాయం దయచేసి మీరు మహిమ పొందండి. సమస్తమైన మహిమ నీకు చెల్లించుకున్నాం తండ్రి. నీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి సహాయం దయచేయండి. నీ రాకడ కొరకు ప్రభా మేమందరం మాత్రం నీకు ఆత్మతో నింపబడిన వారుగా నాయన ఆ యొక్క నూనె కలిగినటువంటి వారుగా మా ప్రభా బుద్ధి కలిగినటువంటి వారు ఉండడానికి సహాయం దయచేయండి. సమస్తమైన మహిమ నీకు చెల్లించుకున్నాం తండ్రి. యేసు నామములో ఈ ప్రార్థనలు నడిపించున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్నిటి సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లకాలము తోడుగా నడిపించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు రక్తమే జయం. సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.